హరీష్ రావు గారు మీకు ఇంత దగ్గర మీరే చెప్తున్నారు. ఎందుకు విభేదించినట్టు టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? నేపథ్యం ఏంటంటే హరీష్ రావు గారు ఎప్పుడు వ్యక్తిగతంగా నాకు పార్టీ మారినంత మాత్రమే వ్యక్తిగతంగా నాకు ఏం లేదు. అట్లా అంటే ఏ వ్యక్తితో కూడా వ్యక్తిగతంగా ఏం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు. బుచ్చిరెడ్డి నీట్ వ్యక్తి అంటారు. అటువంటి వ్యక్తికి ఈ కబ్జాల మార్కలు ఎందుకంటే గణపతి అంతా కబ్జా చేశారు, మట్టి తరలించారు, అమ్ముకున్నారు, తర్వాత అందులో రూములు కట్టారు, కొంచెం కన్స్ట్రక్షన్ చేశారని కూడా అలిగేషన్స్ చాలా కాలం నుంచి వినబడుతుంది. పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలిగేషన్ చేశారు మీరు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు మీరు. ఎందుకు అట్లా అలిగేషన్స్ వస్తున్నాయి? నేను ప్రూఫ్స్ రిసీట్స్తో సహా గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూపెట్టిన. సో ఇలాంటి ఆరోపణలు ఇంకొకటి ఎవడన్నా మళ్ళీ చేస్తే అది ఖచ్చితంగా చెప్తాడు కొట్ట. మీరన్నట్టుగా గణపతి కుంటలో ఒక వెంచర్ చేశారు. ఆ వెంచర్లో ప్లాటింగ్ చేస్తున్నారు. మీ భాగస్వామ్యం కూడా ఉంది అందులో. చెప్తానండి. ఇప్పుడు గణపతి కుంట నేపథ్యం ఒక 2 నిమిషాలలో చెప్పాలి. ఇది గణపతి కుంట. ఇక్కడ ఉంటుంది గణపతి కుంట అనేది మ్యాప్ ఉంటుంది, మీకు ఇస్తాను కాపీ. గణపతి కుంట 8 ఎకరాల 5 అందరూ ప్రజలకు తెలవాలి. ఇది ఇంకొక ఆరోపణ చేసే వాళ్ళకు కూడా తెలవాలి. లేకపోతే నోరన్నా మూసుకోవాలి, లేకపోతే చెప్పు దెబ్బలన్నా వాడాలి. ఏదో ఒకటి జరగాలి వాళ్ళ శాస్త్రి, లేదా నేను డిఫమేషన్ సూట్ అన్న వేస్తాను. ఇంకోసారి మీ దగ్గర నిర్దిష్టమైన ఆరోపణలు చేసేటప్పుడు నిర్దిష్టమైన కాయిదా ఆధారం నా దగ్గర ఉన్నాయి. మీ మీ మీద ఉన్నాయని నా దగ్గర ఉన్నాయి. అదే గణపతి కుంట కింద మీరేం చేశారు ప్రజలు కూడా దయచేసి గమనించాలి. మీరు చెప్పినప్పుడు ఈ కాలువలు తుంగున్నాను తీసేయడం, కాలువలు క్లీన్ చేయడం ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. దీంతో పాటు బతుకమ్మ కుంటలు కడితే సరిపోతుంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఉన్న చెరువులు కుంటలు మొత్తం అక్కడ మొరం తీసుకురావడం, మట్టి పోయడం ఇవన్నీ ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు అట్లా చేస్తారు. కావాలి డబ్బులు కావాలంటే శాశ్వతంగా పర్మనెంట్గా ఏదైనా మనం చేస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం ఎట్లా ఇబ్బంది అవుతుంది. అది అలవాటు అయింది. వస్తాయి ఒక 2-3 లక్షలు సంపాదిస్తారు, 10 లక్షల వరకు వస్తుంది, ఈజీగా వస్తుంది. అట్లాంటి వాటి అయితే ఉత్తానే మీద ఇట్లా అనిపోతుంది. మనకి ఓ రోజు ఇట్లా అని వీడియో తీసి ఆయన పేపర్కి ఇచ్చేసి అయిపోయింది. మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఎంక్వైరీ చేయించవచ్చు, జైలు పంపొచ్చు వాళ్ళను. సిద్దిపేటలో 3 ఇంపార్టెంట్ ప్లేస్లలో వీళ్ళు కబ్జాలు వీరు అన్నారు. అరాచక ఏంటిదంటే 1668 సర్వే నెంబరు, 1340 సర్వే నెంబరు, 1301 సర్వే నెంబరు, ఈ 3 సర్వే నెంబర్లలో 2 ఎకరాల భూములు కబ్జా చేసి నేను ఆర్టీఏలో పెట్టగానే ఇంకొక వ్యక్తి ఇద్దరు పెట్టిన ఆర్టీఏ మీరు వాటికి ఖాళీ స్థలాగా డోర్ నంబర్లు వేసింది నిజమా కాదా? ఆ డోర్ నంబర్లు కూడా చదువుతాను. 17-3- అని కంటిన్యూషన్ లో ఉన్న నంబర్లు ఎక్కడ మీవా కావా? కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరికృష్ణతో మీరు బాగా అటాచ్ అయి తిరిగారు. మీరే కాకుండా మీతో జాయిన్ అయిన కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళ భర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు కొంత అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, విభేదాలు వచ్చినాయని ఒక ప్రచారం ఉంది. దానికి ఏమంటారు? కొంచెం తక్కువ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని రాజకీయాల్లోకి వస్తే కామెంట్లు చేస్తారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, రాళ్ళు వేస్తారు. ఇవన్నీ తెలిసిన తర్వాత రాజకీయాలకు ఎందుకు వచ్చారు? సర్వీస్ చేద్దామని అది మాకు అర్థమైంది. అంటే ఈ 8.5 years అంతకుముందు మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా నమస్తే, ఓపెన్ టాక్ విత్ డిఎస్. నేను మీ శ్రీనివాస్. ఇవాల్టి మన అతిథి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి గారు ఉన్నారు. బుచ్చిరెడ్డి గారు నమస్తే. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి? సంతోషంగా ఉన్నామండి. సంవత్సరంన్నరగా హ్యాపీగా ఉన్నాం. 3.5 సంవత్సరాలు పడ్డ బాధల నుంచి 2.5 సంవత్సరాలు, అవతల 5 సంవత్సరాలు పడ్డ బాధల నుంచి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఊపిరి పీల్చుకుంటాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపారు. అప్టెక్ చాలా మందికి సాంకేతిక విద్యను నేర్పించి చాలా మందికి ఉచితంగా కూడా నేర్పించారు, నాకు తెలుసు. అటువంటి మీ రాజకీయాల వైపు ఎందుకు మళ్ళారు? మొదటి నుంచి అంటే నేను ఏ పార్టీలో లేనప్పుడు కూడా కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నా, అంతకుముందు ఫౌండర్ సెక్రటరీగా ఉన్నా, జాయింట్ సెక్రటరీగా ఉన్నా, కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నా, ఇక్కడ ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి సరైన వ్యక్తి ఎవరు ముందుకు రాలేదు. ఒక 10 సంవత్సరాలు చూసాం. 8.5 years నేను మా కాలనీ, అప్పటికి నేను కౌన్సిలర్ ఎంతవరకు 8.5 years మేము ఒక మారుతినగర్ అని ఒక సొసైటీ ఇక్కడ పెట్టుకున్నాం. నేను ఫౌండర్ జాయింట్ సెక్రటరీని. ఇక్కడ ఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలని ఎవరు ముందుకు రావట్లేదు. అంతకుముందు ఉన్న వార్డు మెంబర్ కావచ్చు, తర్వాత అయిన కౌన్సిలర్ కావచ్చు, ఎవరు కూడా అడ్రస్ చేయకపోవడం వల్ల నేను అక్కడ యాక్టివ్ రోల్ తీసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా కాలనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ ముందుకెళ్ళడం వల్ల మా కాలనీ వాసుల ప్రోత్సాహంతో, మా ఏరియా వాసుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేనా మీది? మా నాన్న యాక్చువల్గా హెడ్ మాస్టరు, యూనియన్ లీడరు.
అందుకంటే ముందు యూనియన్ ఒక పిఆర్టీ అప్పుడు ఒకటే ఒక యూనియన్ ఉండే. యూనియన్ లీడర్, ఆయన లైఫ్ టైం యూనియన్ లీడర్. దాంతోపాటు ఆయన చనిపోయేంత వరకు కూడా ఫస్ట్ మదన్ మోహన్ గారికి తెలియదు చాలా మందికి. Okay. మదన్ మోహన్ గారికి ఆయన అకౌంట్స్ ఆడిటర్ ఆఫీసర్గా ఉండే. అంటే ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు లాస్ట్ ఓడిపోయినప్పుడు ఆయన్నే ఆఫీసర్, అంటే అకౌంట్స్ ఏదైతే సెషన్ ఉన్నాడో సెషన్ సబ్మిట్ ప్రతి డే సబ్మిట్ చేయాలన్నాడో ప్రతి డే అకౌంట్స్ కూడా సబ్మిట్ చేసేది నాన్ననే. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్, మధ్యలో బైరి అంజయ్య అవును. తర్వాత శ్రీనివాస్ గౌడ్కి 2 సార్లు. నాన్న చనిపోయేంత వరకు కూడా ఆయన యాక్టివ్గా ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఆ నేపథ్యం నుండే మేము వచ్చినాం. అంతకుముందు మా తాతగారు కూడా పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ నుండే ప్రజలకు సేవ చేసిండు. ఎక్కడ ప్రజలకు ఎవరు ల్యాండ్స్ మీది? ఇచ్చిండు. వెంకటాపూర్ విలేజ్, ఇరుకోడు. ఇరుకోడ్ వెంకటాపూర్ Okay. విలేజ్ స్థానికం. మా నేపథ్యం ఏంటంటే చాలా మందికి తెలియదు, పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ మా తాత. మాకు అప్పటికే 230 ఎకరాల పైచిలకు భూమి ఉండే. ల్యాండ్ అప్పటికే ల్యాండ్ లార్డ్స్. తాత భూస్వామి అని అన్నలు కూడా చంపేసిండ్రు, షూట్ చేసిండ్రు. సో అది మా నేపథ్యం. ఎవరో చాలా కొత్తగా నిర్ణయాలు ఉన్న కొంతమంది నాయకులు చెప్తారు, ఈడ కబ్జా చేసిన, ఆడ కబ్జా చేసిన అంటాడు. ఎవడు ఉంటాడంటే వెనక టైంలో కబ్జాలకు పోతాడు. మేము వచ్చింది ఇక్కడ ఓన్లీ సర్వీస్ చేయడానికి మాత్రమే వచ్చినాం. మేము డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే నా నేపథ్యం, నేను 1994లో సిద్దిపేటలో ఫస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన. ఫస్ట్ మీదే. 31 ఇయర్స్ అవుతుంది. నేను నాకు ఇప్పుడు 53, అంటే నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టిన. అప్పుడే లతాకృష్ణారావు, ఇప్పుడైతే లతాకృష్ణారావు మన కలెక్టర్, అప్పుడు కలెక్టర్ ఉండే, ఇప్పుడు మనకు సిఎస్ఓ ఎవరో స్టేట్ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నది. తను కలెక్టర్ ఉండే. తను వచ్చి మా ఆఫీస్ని, మా ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేసింది. అప్పుడే మేము గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ చేసినాము. సో ఆ నేపథ్యం 31 సంవత్సరాల సుదీర్ఘ బిజినెస్ అనుభవంతో బిజినెస్ అని కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసినాము. చాలా మందికి సర్వీస్ చేసినాము. ప్రతిదీ ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్ళకు కూడా మేము ఒక డిపార్ట్మెంటల్ ట్రైనింగ్, ప్రెస్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చినాము. అవును. సో అది మీకు కూడా తెలుసు, ప్రెస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినామని. ప్రతి డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, ఈ కాప్స్ అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాము. ఇదంతా తెలియక 31 సంవత్సరాలు ఏళ్ళు లేనోడు, 31 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన, 31 సంవత్సరాలు నిండనోడు కూడా కామెంట్ చేయడం మొదలు పెడతారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక తప్పదు, కామన్. అంటే ఇన్ని రాజకీయాల్లోకి వస్తే కామెంట్లు చేస్తారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, రాళ్ళు వేస్తారు. ఇవన్నీ తెలిసిన తర్వాత రాజకీయాలకు ఎందుకు వచ్చారా? సర్వీస్ చేద్దామని వచ్చింది. అది అది మాకు అర్థమైంది. అంటే ఈ 8.5 ఇయర్స్ అంతకుముందు మేము ఏ పార్టీతో సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా అయితే హరీష్ రావు గారు మాకు చాలా దగ్గర. అంటే అసలు బీఆర్ఎస్లోకి రావడానికి కారణం కూడా హరీష్ రావు గారు. అంటే ఆయన ఉన్నాడు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్లోకి వెళ్ళినాం. లేకపోతే మా నాన్న నేపథ్యం కానీ, మా తాతగారి నేపథ్యం కానీ కాంగ్రెస్ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా. కానీ ఆయన ఉన్న అనుభవము, ఆయన చేస్తున్న యాక్టివిటీస్ గమనించి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే మేము బీఆర్ఎస్లోకి చేరి, మేము పార్టీ టికెట్ కూడా నేను యాక్చువల్గా అడిగిన. గతంలో పార్టీ టికెట్ ఎప్పుడు అడిగినంటే లాస్ట్ టర్మ్ కంటే ముందు టికెట్ అడిగినాం. టికెట్ అడిగితే లేదండి వేరే వాళ్ళకి ఇస్తున్నామని, మీరు ఊరుకోమన్నారు. ఆయన కోరిక మేరకు టికెట్ కూడా వదిలేసినాం. ఊర్లో సర్వీస్ చేద్దాం అనుకున్నాం. అక్కడ కూడా ఎంపీటీసీ నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఈసారి వదిలేయండి, నెక్స్ట్ టైం సిద్దిపేటలో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామన్నారు. ఆ తర్వాత మొన్నటిసారి కూడా నేను వెళ్ళి ఎక్కడ టికెట్ కావాలి నాకు అని అడగలేదు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆయన టికెట్ ఇచ్చిండు. మేము అప్పటికే కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నా. 8.5 ఇయర్స్లో అప్పటికి 5 ఇయర్స్ కాలనీ ప్రెసిడెంట్గా, యాక్టివ్ ప్రెసిడెంట్. నేను కౌన్సిలర్ అయ్యేంత వరకు కూడా యాక్టివ్ ప్రెసిడెంట్ని. కాబట్టి ఈ కాలనీకి ప్రెసిడెంట్ 125 హౌసెస్ ఉంటాయి. ఆ కాలనీకి ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్ వర్క్ చేస్తున్నాడు అనే ఆలోచనతోటి ముందుకు రావాలంటే నేను వెళ్ళి టికెట్ అడగలేదు. టికెట్ మా కాలనీ వాసులు అందరూ వెళ్ళి అడిగితే టికెట్ ఇస్తే, నేను కాలనీ వాసుల ఏమంటారు వాళ్ళ ప్రోద్బలంతో నేను ముందుకెళ్ళి గెలవడం జరిగింది. హరీష్ రావు గారు మీకు ఇంత దగ్గర మీరే చెప్తున్నారు, ఎందుకు విభేదించినట్టు, టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? నేపథ్యం ఏంటంటే హరీష్ రావు గారు ఎప్పుడు వ్యక్తిగతంగా నాకు, పార్టీ మారినంత మాత్రాన వ్యక్తిగతంగా నాకు ఏం లేదు. అట్లా అంటే ఏ వ్యక్తితోటి కూడా వ్యక్తిగతంగా ఏం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొంచెం చదువుకోక ఉంటారు కదా, చదువుకోని నేపథ్యం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ వ్యక్తిగతంగా విమర్శించాలని ఉంటుంది. నేను ఆ వ్యక్తిని కాదు. నేను పార్టీ మారినా కూడా అంశాల మీద మాత్రమే విభేదించిన. ఈ రోజు కూడా అంశాల మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ పార్టీలో వితిన్ ద పార్టీలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, నేను ఏ విషయమైనా వితిన్ ద పార్టీలో ఉన్నా కూడా మేము కౌన్సిల్లో ఖచ్చితంగా ఇది మాకు కావాలి, మా వార్డ్ వాళ్ళకి ఇది అడుగుతున్నారు, ఇది కావాలని నిలదీసినాం, కొట్లాడినాం. అది అందరికీ తెలిసిన విషయం.
పార్టీ మారిన తర్వాత ఇప్పుడు వ్యక్తిగత దూషణలో, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా అంశాలున్నాయి. సబ్జెక్ట్ తీసుకుంటే ఇంతుంది. ఇవన్నీ ఆర్‌టీఐలో తీసుకున్నాయి. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ నుంచి తీసుకుంటే వీళ్ళు చేసిన అరాచకాలు సరే అది సెకండ్ పాయింట్. నేనెందుకు మ రా రా మారాల్సొచ్చింది అంటే ఎవరు అరాచకాలు చేసింది ఎవరంటారు? అరాచకాలంటే ఇవి మామూలు అరాచకాలు కాదు. అది ఎవరు చేసినోళ్ళు ఎవరు? అవి ఎవరు? బీఆర్ఎస్ లీడర్లు. ఓకే. అంటే పేర్లేమన్నా చెప్పగలుగుతారా? చెప్తాను. తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా చెప్తాను. మీరు కంటిన్యూషన్‌లో చెప్తాను నేను. ఎందుకంటే ఓకే. చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఓకే. నేను మారడానికి కారణం ఏందంటే ఆయన కాదు. కానీ నేను నేను పార్టీకి యాక్టివ్‌గా కౌన్సిలర్‌గా పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ చాలా ఇబ్బందులు పబ్లిక్‌కి సంబంధించిన అవసరాలు అడిగితే చెయ్యం పో అని మొహం మీద చెప్పిన సంఘటనలున్నాయి. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఓకే. మాకిక్కడ ప్రస్తుతం కూడా అంగన్వాడీ స్కూల్ లేదు. అంగన్వాడీ స్కూల్ అడిగితే ఇవ్వాలని రూల్ ఉన్నదా? ఇవ్వం. ఉన్నా గూడా ఇవ్వం. ఇక పలానా దగ్గర ఒకటే సింగిల్ మెంబర్ ఉన్నాడన్నా అక్కడి నుంచి ఇవ్వచ్చు అంటే ఇవ్వము. అది హరీష్ రావు గారి వాయిస్ కాదు. కింద ఉన్న చైర్మన్ గారు ఏమంటారంటే ఇవ్వం. ఎందుకు? మీరంటే ఇవ్వం అంతే. ఎందుకంత కక్ష? గతంలో ఆయన చెప్పుకుంటారంట. గతంలో ఆయన నా మీద నిలబడ్డాడు. నా మీద కేసేసిండు అని. నిలబడొచ్చు కదా! ఎవరి మీద ఎవరైనా నిలబడొచ్చు కదా! గతంలో 20 ఏళ్ల, 25 ఏళ్ల కింద నిలబడ్డాడు. నా మీద 3 చిల్డ్రన్ కేసేసిండు. నిజం సరే అది జరిగిపోయింది. దాన్నే పట్టుకొని ఆయన మనసులో పెట్టుకొని ఈ ప్రతి చిన్నదానికి నేను వ్యక్తిగతంగా ఏ రోజు గూడా ఒకే ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒకే ఒక్కసారి అప్పుడు గతంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన. ఒకే ఒక్కసారి నేను హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళలేదు. మొహమాటం లేదు. ఒకసారి మా బాబు అడ్మిషన్ కోసం వెళ్ళిన. ఓకే. అది గూడా ఆయన ఫోన్ చేసి చెప్పిండు సీట్ ఇవ్వాలని. సరే ఆ సీటు తను చెప్పడం వల్ల సీట్ వచ్చింది. ఆ సీటు రావడమే మాత్రమే దానికి డబ్బులు ఏదైనా ఉన్నా ఏదున్నా గూడా ఎక్కడ ఎవరు సహకారం తీసుకోలే. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా ఎవరిది చేతులు చాపి మా నా నా ఆర్థిక పరిస్థితి నాకు అవసరం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడట ఆయనొచ్చి నాకు స్ట్రోక్ వస్తే ఆయన డబ్బులు ఇచ్చిండని. నేను ఆల్రెడీ చూపెట్టిన. లాస్ట్ మీటింగ్‌లో చూపెట్టిన. ఇప్పుడు గూడా ఉన్నాయి. ఓకే. మేము 4th సెప్టెంబర్ నాకు స్ట్రోక్ వచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు డబ్బులు కట్టినాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయినాము. డిశ్చార్జ్ అప్పుడు మిగతా అమౌంట్ కట్టిన ప్రూఫ్స్ రిసీట్స్‌తో సహా గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూపెట్టిన. సో ఇలాంటి ఆరోపణలు ఇంకొకడు ఎవడన్నా మళ్ళీ చేస్తే ఆడిని ఖచ్చితంగా చెప్పుతోటి కొడతా. దాంతో పాటు లీగల్‌గా గూడా ఖచ్చితంగా వాళ్ళని డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తాను గతంలో చెప్పిన. ఇప్పుడు గూడా మళ్ళీ ఒకసారి నేను డబ్బులు ఇచ్చినాము, ఇంకేదో రకంగా సహాయం చేసినాము అనేది తప్పు. నేను కనీసం నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు నేను ఇది ప్రూఫ్స్ నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ రిసీప్ట్స్ కూడా చూపిస్తాను. ఓకే. ఇవి నా మెడికల్ బిల్స్, రిసీప్ట్స్, కట్టిన రిసీప్ట్స్, పేమెంట్ రిసీప్ట్స్‌తో సహా ఉన్నాయండి. సో ఇట్లాంటి ఆరోపణలు ఇంకొకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు సాయం చేసినని బ్లేమ్ అని చేస్తున్నారు. ఆ పనికిమాలిన వాళ్ళకి చేస్తారు కదా! వాళ్ళకేం లేనోడంతా ఒక పార్టీని డ్యామేజ్ చేసి అందరూ అట్లనే ఉంటారు. వాడు కబ్జా చేసి మేము కూడా అందరూ అట్లనే ఉంటారు. నా లెక్కనే ఉంటారు అనుకుంటోళ్ళు ఉంటారు కదా! స్థాయోళ్ళు పై స్థాయికి రాగానే అట్లనే అనుకుంటారు. అందరూ నా లెక్కనే ఉంటారు అనుకుంటారు. కానీ మా నేపథ్యం అది కాదు. మా తాత, తండ్రి అందరూ కూడా మా నాన్న ఒక యూనియన్ లీడర్ ఉండే. జరిగిపోయేంత వరకు కూడా ఒక పార్టీకి పర్ఫెక్ట్ క్రమశిక్షణగా సర్వీస్ చేసిండు. మేము కూడా బీఆర్ఎస్‌లోకి వచ్చినప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా నేను లైఫ్ టైమ్ బీఆర్ఎస్‌లో ఉంటాను. కానీ ఇక్కడ కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని అడ్రెస్ చేయాలి కాబట్టి, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని అడ్రెస్ చేయడానికి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మాకు అంగన్వాడీ స్కూల్ కావాలంటే ఇవ్వము. బాజాప్తాగా 2, 3 స్కూల్ సింగిల్ స్టూడెంట్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఇవ్వమని చెప్పింది. రెండో అంశం మాకు ప్రస్తుతం కూడా రేషన్ షాప్ లేదు. ఒక వార్డ్‌లో 3 రేషన్ షాప్స్ ఉన్నాయి. అవును. అన్న ఒక రేషన్ షాప్ ఒకరి దగ్గర నుంచి షిఫ్ట్ చేయమను. కొత్త రేషన్ షాప్ ఏమో ఉన్నది షిఫ్ట్ చేయమని. ఇవ్వాలని రూల్ ఉందా? ఇవ్వం. అన్న ఈ గణపతి కుంట కూడా మెట్లు కట్టుకుంటే కొంచెం బతుకమ్మ వేయడానికి దూరం అవుతుంది ప్రతి సంవత్సరం. మెట్లు కట్టిద్దామంటే ఉంటే ఇవ్వాలని ఉందా? ఇవ్వం. డబ్బులు పెట్టం. ఇలాంటి భాషతో మాట్లాడే ఒక మున్సిపల్ చైర్మన్ కింద పనిచేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏమంటారు పుట్టిన నేపథ్యం కావచ్చు ఒప్పుకోలేదు. మనసు ఒప్పుకోకపోవడం వల్ల ఖచ్చితమైన పరిస్థితిలో ఇంకా కొన్ని మనసుకు ఇబ్బంది పెట్టే పనులు చేయడం వల్ల సరే మాకు మనసుకు ఇబ్బంది పెట్టినా మేము తట్టుకుంటూ ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది చేసే పనులు చేస్తే ఇంకా ప్రజలలో మనం ఇంకో 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఉండాలి. పనులు కావాలంటే ఖచ్చితంగా ఆ 2.5 సంవత్సరాలు అక్కడ కొట్లాడినా ఏదన్నా పని జరిగింది అంటే కొట్లాడితేనే జరిగింది. మా పోరాటం వల్ల మాత్రమే ఉన్నప్పుడు కూడా పోరాటం చేస్తేనే వచ్చింది. ఓకే. కావాలంటే మా దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. కౌన్సిల్‌లో కొట్లాడి నిలబడి ప్లే కార్డ్స్ పట్టుకొని మాకు ఇస్తారా ఇయ్యరా అంటేనే మాత్రమే ఈ మాత్రం వర్క్ జరిగింది. నేను ఖచ్చితంగా ఒక మాట మాత్రం చెప్తాను. దానికి కొంతవరకు హరీష్ రావు గారు సహకరించారు. ఓకే. కింద కౌన్సిలర్‌గా చైర్మన్ గాని ఇంకెవరు సహకరించకున్నా ఇక విపరీతమైన ఒత్తిడి చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చేయాలి అని ఒత్తిడి చేస్తే ఇంతవరకు వచ్చింది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఇంకా ఏ పని చేయరు వీళ్ళు అనేది అర్థమైన తర్వాత కూడా అక్కడే ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పక్కన పెడితే ప్రజలకు రాజకీయ భవిష్యత్తు ఏమన్నా గాని
ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఉండాలి. అవును. కానీ రాజకీయ భవిష్యత్తు పక్కన పెడితే ప్రజలకేం చేసేటట్టు లేరు వీళ్ళు. 2.5 సంవత్సరాలు చేయమని మొహం మీద చెప్తున్నారు. వీడియోస్ ఉన్నాయి. ఈ గణపతి కుంట మీద చైర్మన్, వైస్ చైర్మన్ మేము ఇయ్యము, ఏమి ఇయ్యాలని ఉంటే ఇయ్యాలని ఉందా అని మాట్లాడిన వీడియోస్ ఫేస్బుక్లో ఎవరో ప్రజలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసినవి ఇంకా లైవ్గా ఫేస్బుక్లో కనిపిస్తాయి మీరు తీస్తే. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మీకు పనులు చేయకుండా పరోక్షంగా సహకరించారని చెప్తున్నారు. అదే హరీష్ రావు గారు మీరు 2016లో ఒకసారి టికెట్ కోసం ట్రై చేశారు మున్సిపల్ ఎన్నికల్లో. అప్పుడు టికెట్ రాలే మీకు. 21లో వచ్చింది, పోటీ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం అలిగేషన్ చేస్తారంటే బుచ్చిరెడ్డి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో పని చేయలేదు, ఎప్పుడు ఒక జెండా కట్టలే, ఒక బ్యానర్ కట్టలే, ఎప్పుడు జై తెలంగాణ అనలే, ఉద్యమంలో పాల్గొనలే. అటువంటి వ్యక్తికి కూడా మేము టికెట్ ఇచ్చాను, కౌన్సర్ చేసినాం, అని సహకరించాము. కానీ మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్లోకి పోయిండు అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు దానికి? మీ క్వశ్చన్ సమాధానం ఉన్నది. 2016లో నేను టికెట్ ఆస్పిరెంట్. అంటే నేను పార్టీలో పని చేయకపోతే టికెట్ ఆస్పిరెంట్ ఎట్లయితే? అప్పటికి నేను పార్టీలో పని చేస్తున్నా కదా. టికెట్ పార్టీలో ఉన్నా లేకున్నా మీకు ఇక్కడ పట్టున్నది కాబట్టి అడగొచ్చు. అడగడం లేదు. నేను పార్టీలో పని చేస్తున్న అప్పటికి కూడా 2016లో టికెట్ అడిగినప్పుడు టికెట్ ఇచ్చిండ్రు. అంటే మీరు నామినేషన్ అయిపోన్నారు. కొన్ని కారణాల వల్ల హరీష్ రావు గారు నువ్వు ఊరుకో, ఈసారి వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశం అంటే ఆయన మీద అభిమానంతోటో నమ్మకంతోటో మళ్ళీ అవకాశం ఇస్తాడనే ఉద్దేశంతో 2016లో ఊరుకున్నాం. మీకు తెలియని విషయం ఏంటంటే 2017లో నేను మళ్ళీ మా ఊర్లో ఎంపీటీసీకి నామినేషన్ వేసిన. అప్పుడు కూడా ఆ నేపథ్యంలో కూడా తనే మాట్లాడి ఈసారి కూడా ఊరుకో, నెక్స్ట్ టైం అవకాశం ఇస్తాను. మూడో అవకాశం ప్లస్ నేను స్థానికంగా కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నా, సర్వీస్ చేస్తున్నా, పార్టీలో పని చేయాలి అంటున్నారు కదా. 16 నుంచి 21 వరకు ఉన్న ఎన్ని వీడియోస్ కావాలి, ఎన్ని ఫొటోస్ కావాలి, పక్క కాలనీలో, మా కాలనీలో, ఇక్కడనే కాదు కోమటి చెరువు కింద నేను టీఆర్ఎస్ దాంతో కోమటి చెరువు ఏరియాలో 23 వార్డు ఉన్నప్పుడు 23rd వార్డులో నేను చేసిన సర్వీసెస్ అన్నీ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్తో సహా, టీఆర్ఎస్ కండువా వేసుకొని. అది తప్పుడు ఆరోపణ. నేను అక్కడ ఖచ్చితంగా ఇతను గెలుస్తాడు, అలాగే పార్టీకి 2 సార్లు అవకాశం అడిగితే పక్కకు పెట్టినాం, అయినా సరే మనం నమ్మకంతో ఊరుకున్నాడు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలి, ఆయన గెలిచే వ్యక్తి అనే ఉద్దేశంతో మాత్రమే హరీష్ రావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే నా నేపథ్యం ఒకవేళ ఇక్కడ నేను గ్రౌండ్లో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ ఇచ్చేది కాదు. బుచ్చిరెడ్డి నీట్ వ్యక్తి అంటారు. అటువంటి వ్యక్తికి ఈ కబ్జాల మార్కలు ఎందుకంటే గణపతి కుంట కబ్జా చేశారు, మట్టి తరలించారు, అమ్ముకున్నారు, తర్వాత అందులో రూములు కట్టారు, కొంచెం కన్స్ట్రక్షన్ చేశారని కూడా అలిగేషన్స్ చాలా కాలం నుంచి వినబడుతుంది. మీరు దాదాపు 1 year అయింది అనుకుంటా. మంచి ప్రశ్న. పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలిగేషన్ చేశారు మీ మీద, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు మీ మీద. ఎందుకు అట్లా అలిగేషన్స్ వస్తున్నాయి మీ మీద? అలాంటి అలిగేషన్ చేసిన వాళ్ళ గతంలో చెప్పిన, ఈసారి అయితే అప్పుడు ప్రూఫ్స్ లేకుండే, ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ ఇప్పుడు మీకు కూడా ఇస్తాను ఒక కాపీ. ఈ ఎవరైతే అలిగేషన్ చేస్తున్నారో గతంలో నేను పార్టీ మారకముందు ఏ ప్రూఫ్ లేకుండా ఆరోపణ చేసి, అందులో మీకు ఒక విషయం చెప్పాలి, ఇది మంచి ప్రశ్న అడిగిండ్రు. ఒక విషయం, పాత పేపర్ క్లిప్పింగ్ తీసుకుంటే నా మీద ఆరోపణ చేసిన ఆ వ్యక్తి చేసినప్పుడు ఏమని ఆరోపణ, మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ పార్టీ వ్యక్తే కదా. నేను ఆరోపణ ఏమని చేసిందంటే, ఇది జోక్, నేను సంపత్ రెడ్డి, ఫస్ట్ నా పేరు చెప్పలేదు, చైర్మన్ సంపత్ రెడ్డి, లోకల్ కౌన్సిలర్ కలిసి కబ్జా చేసిండ్రు అన్నారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, చైర్మన్ వాటా ఎంత తీసుకున్నాడు, సంపత్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ వాటా ఎంత తీసుకున్నాడు అప్పుడు నేను బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు? వాళ్ళు ఇస్తే మిగతా నేను తీసుకోవాలి, ఎందుకంటే చైర్మన్ కాదని అయితే మనకేం రాదు, పట్టణ అధ్యక్షుని కాదని మనకేం రాదు. వాళ్ళిద్దరు ఎంత కబ్జా పోయిందో మిగతా వాళ్ళు చెప్పి, ఎందుకంటే ఆయన ఆరోపణ చేసిన వ్యక్తి ఇలాగే చేసిండు. కావాలంటే పేపర్ క్లిప్పింగ్ ఇస్తా మీకు. ఫస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో మన పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు చెప్పడం వల్ల భూ కబ్జా జరిగింది ఇక్కడ కుంటలో అని చెప్పిండు. సో వీళ్ళిద్దరు ఎంత తీసుకున్నారు, అప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి ఇంత తీసుకున్నారటన్నా, మరి నీకు ఇంత ఇచ్చినట్ట నిజమా కాదని మళ్ళీ వచ్చి మీరు నన్ను అడగండి, ఖచ్చితంగా అది నిజమా కాదా అప్పుడు చెప్తాను. ఇవన్నీ ఎప్పుడైనా చెప్పిండ్రా మీరు? కదా చాలాసార్లు పేపర్ క్లిప్పింగ్స్ వచ్చింది, అది పేపర్లో ఆయన ఆరోపణ అట్లనే వచ్చింది. ఏమంటారు మరి వాళ్ళు? ఎందుకు తరచూ ఇదే ఆరోపణ చేస్తున్నారు మీ మీద? ఏ అవకాశం, మీరే అన్నారు కదా, నీటి వ్యక్తి ఏ ఆరోపణ చేయడానికి అవకాశం లేదు కాబట్టి, నీటి వ్యక్తి ఏ ఆరోపణ చేయడానికి లేదు కాబట్టి ఏదో ఒక ఆరోపణ బటగాసి మీద చేసుడు వీళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళకి ఎవరి మీదన్నా బటగాసి మీద చేస్తారు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను ఆరోపణ రిటర్న్ చేస్తున్నా, చైర్మన్ గారు మీరు ఎంత తీసుకున్నారు, అందులో ఎంత జాగా మీకు ఇచ్చిండ్రు, మీరు సంపత్ రెడ్డికి ఎంత ఇచ్చిండ్రు, 3 వాటాలలో మీ వాటా ఎంత, ఆయన వాటా ఎంత,
నిజంగా మీ మీద వచ్చిన ఆరోపణలు నిజంగా ఆయన ద్వారా మరి ఇప్పుడు నేను తీసుకోలే, ఆయన ద్వారా నాకు ఎంత వచ్చింది వాళ్ళే చెప్పాలి. అది ఒకవేళ మీ మీద చేసిన ఆరోపణలు నిజం కాలేదు అనుకోండి, మీరు డిఫర్మేషన్ సూట్ వేయచ్చు కదా. 100% ఇప్పుడు జరిగేది అదే. అప్పుడు మన దగ్గర అప్పుడు పార్టీ మారే ముందు ఇది కావాలని, వీళ్ళు పార్టీ మారొద్దు, ఎటు కాకుండా చేయాలి వీళ్ళని, ఇటు ఈ పార్టీలో ఉండొద్దు, అటు ఆ పార్టీలో తీసుకోవద్దు, ఆరోపణ చేస్తే కాంగ్రెస్ గోళ్ళు కూడా దగ్గర రానియరు అనే లైన్లో ఆరోపణ చేయించడం జరిగింది. కానీ క్లియర్గా ఇప్పుడు నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్నా. వెంటనే చైర్మన్ గారు మీరు చెప్పాలి, ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది, మీరెంత వాటా తీసుకున్నారు, మీ టౌన్ ప్రెసిడెంట్ ఎంత వాటా తీసుకున్నారు, మీరో మరి ఆయన్నో, మీ ఇద్దరిది పోగా నాకెంత ఇచ్చింది. ఓకే, ఈ ఆరోపణ మళ్ళొక్కసారి చేయొద్దు. చేస్తే ఫస్ట్ మీరు బాధ్యులవుతారు దానికి, నేను కాదు. మీ వాటా పోగానే నాకేమైనా వాటా ఇచ్చి ఉంటాయి. ఆయన చెప్పిన ఆరోపణ పట్టణాధ్యక్షుడు హత్తు ఆయన్నే ఎవరోగా వ్యక్తి పేరు, ఎందుకంటే మా పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము వ్యక్తి పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చెప్పిండు. సో ఆయన చెప్పిన ఆరోపణ ఇది. పేపర్ క్లిప్పింగ్ కావాలంటే ఇస్తా, మరి మీరు ఇంటర్వ్యూ మళ్ళీ వాళ్ళ ఇద్దరు తీసుకోండి, మరి మీ ఇద్దరు ఆయన ఆరోపణ చేస్తుండే, మరి మీరు ఎంత వాటా తీసుకున్నారు, ఆయన ఎంతకి ఇచ్చిండ్రు, మరి బుచ్చిరెడ్డికి ఎంత ఇచ్చింది, ఏడుంది. మరి ఇంత అవినీతి పోనీ ఆ జాగనన్న చూపెడితే, ఆడనన్న మరి ఇంత కబ్జా చేసింది జాగనన్న చూపెడితే, అదన్న మేము గుడిసినో ఇల్లు కట్టుకుంటాం. 8.5 ఎకరాల గణపతి కుంట ఆక్రమించుకున్న బుచ్చిరెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు అడ్డుకోలేకపోయినారు. మరి అదే కాంగ్రెస్ లో ఎప్పుడైతే వాళ్ళు చెప్పినరో, మీరు చెప్తున్న మా అత్తు ఇమాం మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఆయనకు తెలియక అక్కడికి వెళ్ళి నిజమే అనుకొని వెళ్ళి ఆయన ఒక ఆరోపణ చేసిండు. అది నా మీద చేయలేదు నేను, అందుకని మా అత్తు ఇమాం నేను సమర్థించడం ఏంటంటే, ఆయన నా మీద ఆరోపణ చేయలే, చైర్మన్ చేసిండు అని చెప్పిండు, పట్టణాధ్యక్షుడు చేసిండు, లోకల్ కౌన్సిలర్ సపోర్ట్ చేసిండు అన్నాడు. చేసింది వాళ్ళు, నేను సపోర్ట్ చేసిన లోకల్ కౌన్సిలర్ కాబట్టి రొటీన్ అనుకుంటారు, నేను చేసినా చేయకున్నా, కబ్జా చేసింది మాత్రం వాళ్ళే అని చెప్పిండు. లోకల్ కౌన్సిలర్ మీరే కాబట్టి నేను కూడా మా పాత్ర కూడా ఉంది అని అన్నాడు తప్ప మేము బాధ్యులం అనలే, వాళ్ళే బాధ్యులు అని చెప్పిండు. ఇప్పుడు మీరు అన్నట్టుగా గణపతి కుంటలో ఒక వెంచర్ చేశారు, ఆ వెంచర్ లో ప్లాటింగ్ చేస్తున్నారు, మీ భాగస్వామ్యం కూడా ఉంది అందులో. చెప్తానండి. ఇప్పుడు గణపతి కుంట నేపథ్యం ఒక 2 నిమిషాలలో చెప్పాలి. ఇది గణపతి కుంట, ఇక్కడ ఉంటది గణపతి కుంట అనేది మ్యాప్ ఉంటుంది, మీకు ఇస్తాను కాపీ. గణపతి కుంట 8 ఎకరాల 5 అందరూ ప్రజలకు అందరూ తెలవాలి. ఇది ఊకోకి ఆరోపణ చేసే వాళ్ళకి కూడా తెలవాలి, లేకపోతే నోరన్నా మూసుకోవాలి, లేకపోతే చెప్పు దెబ్బలన్నా వాడాలి, ఏదో ఒకటి జరగాలి వాళ్ళకు శాస్తి, లేదా నేను డిఫమేషన్ సూట్ అన్న వేస్తాను. ఇంకోసారి మీ దగ్గర నిర్దిష్టమైన ఆరోపణలు చేసేటప్పుడు నిర్దిష్టమైన కాయిదా ఆధారం నా దగ్గర ఉన్నాయి, మీ మీద ఉన్నాయని నా దగ్గర ఉన్నాయి. అదే గణపతి కుంట కింద మీరేం చేసిండ్రు ప్రజలు కూడా దయచేసి గమనించాలి. ఈ గణపతి కుంట నేను కౌన్సిలర్ అయినప్పుడు ఈ గణపతి కుంట నిరుపయోగంగా ఉన్నది, అందులో అప్పటికే ఆక్రమణ జరిగింది, ఆక్రమించిండ్రు, వెనకాల బండ్ బఫర్లు ఆక్రమించిండ్రు. ఈ రైట్ సైడ్ మొత్తం ఇది 8 ఎకరాల 5 గుంటల స్థలం. ఈ గణపతి కుంట నిరుపయోగంగా ఉంటే నేను దాన్ని ప్రతి సంవత్సరం బతుకమ్మ వేయడానికి, ఎందుకంటే ఎవరు ఆక్రమించొద్దు కాబట్టి, మళ్ళీ జాగా ఆక్రమించొద్దు అనే ఉద్దేశంతో గణపతి కుంటని సుందరీకరణ చేయాలి, దీంట్లో ఎవరు ఇంకొకసారి ఆక్రమణ చేయొద్దు, నీళ్లు ఉండాలి, స్టోర్ కావాలనే ఆలోచనతో నేను ప్రతి సంవత్సరం టెంపరీ మెట్లు కట్టించి టెంపరీ లైటింగ్ వేయించి గణపతి కుంటను బతుకమ్మ నిమజ్జనానికి బతుకమ్మ వేయడానికి ఆడవారికి మాకు చుట్టుపక్కల ఎక్కడ చిన్న స్థలం కూడా లేదు, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ గణపతి కుంటలో బతుకమ్మ ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి వేస్తుంది. ఆ క్రమంలో అక్కడ లైటింగ్ కావాలి, సుందరీకరణ చేయాలి, మెట్లు కావాలని గత 3 సంవత్సరాల నుంచి నేను ఆ కౌన్సిల్లో కొట్లాడుతున్న. నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇప్పుడు కూడా కావాలంటే ఫైల్ అట్లనే ఉంటుంది, రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకోలే. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది, వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్ ఉంది. ఇవ్వద్దు అనుకున్నారు కాబట్టి ఓ రోజు వచ్చి డైరెక్ట్గా కూడా చెప్పిండు కట్ట మీద ఇవ్వము అని కూడా చెప్పేసిండ్రు. అది కూడా వీడియో వైరల్ అయింది. తర్వాత తీసేయమన్నారు, మా వాళ్ళు లీడర్లు మాకు స్థానికంగా ఉన్న వాళ్ళు తీయలేదు, అట్లనే ఉంది లైవ్లో ఇప్పటికి కూడా అట్లనే ఉంది. ఒకటి. రెండో అంశం, ఎప్పుడైతే 3 సంవత్సరాల నుంచి మేము FTL బఫర్ పెట్టమని అడుగుతున్నామో, మెట్లు కట్టాలి, శాశ్వత లైటింగ్ వేయాలి, ఇది సుందరీకరణ చేయాలి అని మేము అడుగుతున్నామో, అప్పుడు మా మీద కక్ష పెరిగింది. కారణం ఏంటంటే, ఆ కక్షకు కారణం ఏంటంటే, దీంట్లో బండ్ బఫర్ వెనకాల అంటే కట్ట కింద నేను ఆరోపణ చేస్తలేనండి, ఇది వాళ్ళ వెంచర్. ఇక్కడ ఈ వెంచర్ తర్వాత ఒక 2 కౌన్సిలర్లు ఉన్నారు దీంట్లో. ఈ వెంచర్ చేసినప్పుడు సమాధానం చెప్పాలి చైర్మన్ గారు, ఈ వెంచర్ చేసిన భర్త చైర్పర్సన్ అప్పుడు చైర్మనే, అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడే వెంచర్ చేసేది. సో వెంచర్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్ గా మీకు రెడ్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఇది కట్ట, ఈ బ్లూ మార్క్ కనిపిస్తుంది, ఈ రెడ్ మార్క్ ఉంది కదా, ఇది మొత్తం ప్యాచ్, ఇది గణపతి బండ్ అంటే కట్ట.
కట్ట కింద వీళ్ళు వెంచర్ చేసిండ్రు వెనకాల. ఇది కట్ట వెనకాల వీళ్ళు ఒక వెంచర్ చేసిండ్రు. మీరు చూడొచ్చు, ఇది మీకు ఇస్తా కాపీ. వాళ్ళే చెప్పారు 3 ఫీట్లు అంటే 1 మీటర్. ఇప్పుడు ఇక్కడ క్లియర్ నేను చదువుతాను ఏమని ఇచ్చారంటే 1 మీటర్ విత్ డ్రైన్, అంటే కాల్వ 1 మీటర్ కాల్వ అంటే 3 ఫీట్ల కాల్వ. తర్వాత 2 మీటర్ విడ్త్ బఫర్ జోన్. యాక్చువల్ 2 మీటర్ విడ్త్ బఫర్ జోన్ ఇచ్చిపెట్టాం. మనం గా మనం వెళ్దాము. ఈ 2 మీటర్ బఫర్ జోన్ ఇచ్చిపెట్టలే. ఈ మోరి ఒకటి నాలా కట్టిండ్రు, మోరి కట్టిండ్రు. అందులో కలిపేసుకున్నారు. 1 ఫీట్ మోరి అంటే 3 ఫీట్ 1 మీటర్ మోరి కట్టిండ్రు. 3 ఫీట్స్ మోరి ఉంటుంది. ఆ 3 ఫీట్ మోరి కట్టిండ్రు. మిగతా ఆక్యుపై చేసేసిండ్రు. వీళ్ళు ఇందులో వెంచర్ లో దీని మ్యాప్ లో చూపెడుతున్నట్టు ఈ 2 మీటర్ బఫర్ జోన్ కూడా లేదు, అది కూడా కబ్జా చేసేసింది. యాక్చువల్ గా ఈ 1+2 ఎంత అవుతుంది? 3 మీటర్స్. వీళ్ళు చూపెడుతున్న అఫీషియల్ మ్యాప్ ఇది. వాళ్ళ చైర్మన్, వాళ్ళ సూడా చైర్మన్, వాళ్ళ కౌన్సిల్ అంతా లాస్ట్ టైం ఉన్నప్పుడు ఈ వెంచర్ జరిగింది. ఇది చేసినప్పుడు వీళ్ళు చూపెడుతుంది 3 మీటర్లు మేము ఇడిచిపెట్టినాము అని. ఈ 3 మీటర్లు ఇడిచిపేస్తే పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రో అప్పుడున్న సూడా పాలక మండలి, సూడా చైర్మన్, సూడా అప్పుడున్న ఎవరైతే వీసీ ఉన్నాడో వాళ్ళు బాధ్యులు అయితే రేపు కోర్టుకి వెళ్తాం దీనిపైన. నేను అదే చెప్తున్నా. ఇది చేసినప్పుడు అదే అన్ని మనదే కాబట్టి ఏం చేసిరు? అరాచకాలు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అరాచకాలు చేస్తున్నారు. ఎవరు అరాచకాలు చేసిరు? అరాచకాలు. మీ అరాచకాలు ఎట్లున్నాయంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎట్లా వాడుకున్నారు అంటే మీరే 3 మీటర్ల బఫర్ జోన్ చూపిస్తారు. ఇది పెద్ద జోకు. ఈ 8 ఎకరాల కుంట కానీ చెరువు కానీ ఉంటే ప్రజలకు కూడా తెలవాలి. 8 ఎకరాల చెరువు కానీ కుంట కానీ ఉంటే ఖచ్చితంగా 9 మీటర్ల బఫర్ జోన్ కట్ట కింద విడిచిపెట్టాలి. కుంటకు 9 మీటర్లు దాటి వదిలేసుకొని లేఅవుట్ చేసిన 9 మీటర్లు అంటే దాదాపు 30 ఫీట్లు విడిచిపెట్టాలి. కానీ వీళ్ళు అఫీషియల్ గా 3 మీటర్లు విడిచిపెట్టినామని చెప్తున్నారు. అంటే అఫీషియల్ గానే 6 మీటర్లు మేము కబ్జా చేసినామని చెప్తున్నారు. అంతే. అంటే దాదాపు అఫీషియల్ గానే 20 ఫీట్లు కబ్జా చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే వాళ్ళ బాధ అంతా ఏంది? నా మీద ఎందుకు ఆరోపణ చేస్తారు ఈ కుంట విషయంలో అంటే, మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ చేయలేని పని ఇక్కడికి వచ్చిన తర్వాత FTL బఫర్ పెట్టించినాము. ప్రజలకు తెలవాలి, మా వార్డు ప్రజలకు తెలవాలి, సిద్దిపేట ప్రజలకు తెలవాలి. FTL బఫర్ పెట్టించినాము. అఫీషియల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలెక్టర్ ద్వారా లెటర్ వచ్చింది. అఫీషియల్ గానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి FTL బఫర్ పెట్టిండ్రు. కుంట బయట పెట్టిండ్రు, కట్ట వెనకాల పెట్టిండ్రు, కట్ట లోపల కూడా FTL బఫర్ పెట్టిండ్రు. పెట్టినప్పుడు వీళ్ళు కొట్టిన ఈ వెంచర్లో 3 ప్లాట్లు, సగం ప్లాట్లు మొత్తం 20 ఫీట్ల వరకు, అంటే 30 ఫీట్ల వరకు మొత్తం తీస్తే 9 మీటర్లు అంటే 30 ఫీట్లు, 30 ఫీట్ల వరకు మార్కింగ్ పెడితే 3 ప్లాట్లు సగం పోతున్నాయి. పార్క్ ప్లేస్ దీంట్లోనే చూపెట్టిండ్రు బఫర్ జోన్లోనే. సగం రోడ్డు దీంట్లోనే చూపెట్టిండ్రు. ఇవన్నీ రేపు కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ సగం ప్లాట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇప్పుడు అన్యాయం అయిపోయింది. వాళ్ళు 3 ప్లాట్లలో. అలాగే ఈ వెంచర్ చేసి అమ్మేసిండ్రు, మొత్తం అమ్మేసిండ్రు. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను చెప్పిన, నా దగ్గర రావద్దమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు కొనేటప్పుడు చూసుకోవాలి బఫర్ ఉందా లేదా, బండ్ బఫరా కాదా అన్ని చూసుకొని కొనాలి. కొన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్, ఇంకా అది పెద్ద జోక్. ఓకే. సో చదువుకోని వాళ్ళు కూడా కాదు, చదువుకున్న వాళ్ళు. పోనీ ఆ కట్ట మీదకి వెళ్ళలేం మనం. పోనీలే అని కొంచెం ఇటు చూద్దామన్నా ఆ కట్ట డైరెక్ట్ కట్ట మీదకి ఎక్కే తవ్వనేది ప్యాక్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మీరు ఇంకొకసారి మీరు ఒక టైం ఇస్తే అక్కడికి వెళ్ళి చూద్దాం, మీదికి వెళ్ళే దగ్గర ఇంత పెద్ద కని కనిపిస్తుంది ఎంట్రన్స్ లోనే. అంటే వెళ్ళలేము. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పైకి వెళ్ళలేము, మనం కట్ట మీదకి వెళ్ళడానికి దారి లేదు. సో అంత ఘోరంగా కబ్జా చేసి మీరు లేఅవుట్ చేసి అఫీషియల్ గా చెప్తారు 3 మీటర్లని, 9 మీటర్లు ఇడిచిపెట్టాలి. ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు మరి 3 మీటర్లకే మీకు? అంటే మీ గవర్నమెంట్ ఉంది, సూడా మీ చైర్మన్ మీ వాళ్ళు ఉన్నారు, సూడా పాలక మండలి మీద ఉన్నది, మున్సిపల్ పాలక మండలి మీద ఉన్నది. కాబట్టి సూడా నుంచి పర్మిషన్ ఇచ్చిండు, తర్వాత మున్సిపల్ నుంచి డబ్బులు కట్టించుకొని పర్మిషన్ ఇస్తే ఇగో ఇది లేఅవుట్ కాపీ వాళ్ళు రిలీజ్ చేసి, ఇది నాది కాదు వాళ్ళ లేఅవుట్ కాపీ. దీంట్లో మేము ఎప్పుడైతే FTL బఫర్ పెట్టించినామో ఈ ప్లాట్లు పోతున్నాయో కోపంతో మా మీద అక్కసుతోటి ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే దొంగ అన్నట్టున్నది. ఇంకా వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు మేము కాపాడుతాం ఈ కుంటని. 5 ఏళ్ళు గతంలో ఎవరైతే మొన్న ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఆరోపణలు చేసిందో ఆ వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే, గతంలో వాళ్ళే ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు, వాళ్ళు కుంట క్లీన్ చేద్దామని ఆలోచన లేదు, మెట్లు కట్టిద్దామని ఆలోచన లేదు, బతుకమ్మ వేయించడానికి ప్రజలకు ఆడవారికి సౌకర్యం కల్పిద్దామని లేదు, లైటింగ్ పెట్టిద్దామని లేదు. 5 ఏళ్ళు గడిచిపోయినాయి వాళ్ళది. అది ఎదురుగోలు కూడా ఇట్లే ఉండాలనుకున్నారు. రెండోది ఏంటంటే దాన్ని ఇడిచిపెట్టి ఇంకా మాత్రం బఫర్ జోన్లో ప్లాట్ కొట్టి అమ్మేసుకున్నారు. ఓకే. సో ఇది నా మీద ఆరోపణ చేసిన వ్యక్తుల ఏమంటారు వాళ్ళ క్యారెక్టర్.
ఈ క్యారెక్టర్ తోటి ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడే కంటే ప్రూఫ్స్ దొరికినాయి కాబట్టి మీరు అన్నట్టుగా ఇంకొకసారి ఖచ్చితంగా ఆయన ఆరోపణ చేస్తే ఖచ్చితంగా నేను ఆర్టీఐలో తీసుకున్న అన్ని డాక్యుమెంట్స్ తోటి నేనే కోర్టుకు వెళ్తా, మీ మీద కేసు ఫైల్ చేస్తా, మీ మీద డిఫమేషన్ సూట్ వేయడం జరుగుతుంది. హరీష్ రావు అంతగానో మీ మీద ఒత్తిళ్ళు ఏం తీసుకొచ్చిన, అన్ని అరాచకాలు ఏం చేసింది మీకు పార్టీ నుంచి బయటకు రావడానికి? నేను హరీష్ రావుని అనను, కానీ హరీష్ రావు కింద ఉన్న ఈ మున్సిపల్లో ఉన్న కొంతమంది లీడర్లు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది లీడర్లు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు, ఆరోపణ కాదు, ఇది నిర్దిష్టమైన నిజం ఆర్టీఐలో తీసుకున్నది. నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఇంకో గణపతి కుంట గురించి ఇంకో విషయం చెప్పాలి. నేను ఇప్పుడు ఈ కుంటలో ఏదో మట్టి తీసినాము అన్నారు. అవును, ఈ మధ్యకాలంలో ఈ మట్టి తీసినామన్నారు. ఇదండి, ఇది బాజప్తా కలెక్టర్ గారు నేను నా లెటర్ హెడ్ మీద ఇచ్చిన దానికి కలెక్టర్ గారు అఫీషియల్ గా రాసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ మట్టి తీయడానికి వీళ్ళకు పర్మిషన్ ఇయ్యండి, దీనికి ఎంత డబ్బులు అవసరం పడుతుందో చెప్పండి, ఎస్టిమేషన్ ఇవ్వండి, నేను ఇస్తా అంటే ఆ ఎస్టిమేషన్ ఇస్తే ఆ ఎస్టిమేషన్ కాపీ, ఇది ఎస్టిమేషన్ కాపీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్టిమేషన్ కలెక్టర్ గారికి సమర్పిస్తే ఇది ఒక సెట్ మేము తీసుకున్నాము. ఈ సెట్ అక్కడ ఇచ్చిన తర్వాత ఎస్ ఈ డబ్బులు నేను శాంక్షన్ చేస్తాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ చెప్పిండు, మీరు ఇది ఇస్తున్నాను, వాళ్ళు ఇచ్చేసిండ్రు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు ఇది తీసుకోండి నా కళ్ళ ముందు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారికి ఇస్తే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారికి సీసీకి ఇచ్చి వెంటనే ఇది పనులు స్టార్ట్ చేయించమని చెప్తే పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారు ఒక సూపర్వైజర్ని అక్కడ 3 రోజులు జరిగితే 3 రోజులు పర్యవేక్షణ కోసం అక్కడ ఉంచింది. తర్వాత ఎట్లా తీయాలి, ఎంత తీయాలి అనే దానికి కూడా వాళ్ళు క్లియర్గా ఒకటి 3 బ్లాక్స్గా డివైడ్ చేసి ఆ 3 బ్లాక్స్ని కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చిండ్రు మాకు, ఏ బ్లాక్లో ఎంత తీయాలి, ఎంత డెప్త్ తీయాలి అనేది కూడా ఇచ్చిండ్రు. దాన్ని అనుగుణంగా మేము ఈ మట్టి తీయడం జరిగింది. ఆ బ్లాక్స్ కూడా మీకు పెడతాం, నా దగ్గర ఉన్నది. 3 బ్లాక్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ కంప్లీట్ అయింది తీయడం. తీసే క్రమంలో అక్కడ ఉన్న ఆ కాంట్రాక్టర్, మాకు సంబంధం లేని కౌన్సిలర్ని ఈ వర్క్ సిస్టమ్ ఇదంతా వర్క్ కంప్లీట్ చేసేసి ఒక వర్క్ మాకు రైతులు ఏమడిగిందంటే మేము మట్టి తీసుకుపోతాము, కానీ మా దగ్గర స్తోమత లేదు, తీసి ఇవ్వాలి, మేము బండ్లు తెచ్చుకుంటాము, తీసి ఇవ్వడానికి ఏదైతే ఆ జేసీబో లేకపోతే ఇంకో ఏదైనా వెహికల్ ఉంటుందో అది దానికి ఈ డబ్బులు మేము ఇప్పిస్తాం నాన్న, నువ్వు చేసుకొని ఒక వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి తీయడానికి ముందు పెట్టుతున్నాడు, ఆయన డబ్బులు పెట్టి తీయడానికి ముందుకు వస్తే ఆయన చేస్తున్న క్రమంలో 3 రోజులు వర్క్ జరుగుతుంటే మేము ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే వాళ్ళ పాస్బుక్లు జిరాక్స్, అంటే వాళ్ళ ల్యాండ్ ఉంది వీళ్ళకు అనడానికి పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని చేయమన్నారు. అది కూడా మొదటి రోజు చెప్పలే, సెకండ్ రోజు చెప్పింది. రెండో రోజు చెప్తే దాని అనుగుణంగా ఆయన తీసుకొని వాళ్ళకి మట్టి ఇస్తున్నారు. సో ఇస్తున్న క్రమంలో వీళ్ళేం ఆరోపణ చేస్తారు, 3 రోజులు జరిగితే 2 ఫోటోలు తీసుకున్నారు, 2 ఫోటోలు దొరికినాయి వాళ్ళకి. అంటే 3 రోజులకు పూర్తిగా నిఘా పెడితే 2 ఫోటోలు దొరికినాయి. ఇంట్లో దొరికినాయి అవి ఒక దగ్గర ఊర్లో 2 ఎకరాలు జాగుంది, మీరు మీ పాస్బుక్ ఇచ్చి తీసుకొని వెళ్ళారు మట్టి. మీరు తీసుకొని వెళ్ళిన క్రమంలో 4 టిప్పర్లు తీసుకపోతే 3 అక్కడ పోసుకొని ఒక టిప్పర్కి సిద్దిపేట ఎక్కడో ఖాళీ ప్లాట్ ఉంటుంది, ప్లాట్లో పోయించుకోరు. ఒకటో రెండో దొరికితే ఇట్లాంటివి దొరికినాయి. మొత్తం ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి? అది దాదాపుగా ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో 30 నుంచి 40 టిప్పర్ల మట్టి తీసిన తర్వాత ఆపేసింది. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఇది కుంట క్లీన్ కావద్దు, ఎందుకంటే గతంలో ఉన్న కౌన్సిలర్ చేయలేదు, ఇప్పుడు ఉన్న ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది, ఎలక్షన్ ముందుంది, ఈయన ఆల్రెడీ మంచి పేరుతో ముందు ప్రజలకు 4 ఏళ్ళ నుంచి పోతుండు, ఇది కూడా చేస్తే మా టార్గెట్ ఏంటంటే ఎవరో టార్గెట్ చేసుకొని చేయలేదు, ప్రజలకు ఇక్కడ ఉన్న 7-8 ఏరియాస్, శ్రీసాయి నగర్, మారుతి నగర్, నాయి బ్రహ్మణ కాలనీ, బాలాజీ నగర్, ఎంప్లాయీస్ కాలనీ, ఈ ఏరియాస్ అన్ని దానికి ఆనుకొని ఉంటాయి. ఎప్పుడైతే అది ఎండిపోతుందో, ఎండాకాలం ఎండిపోతుందో, వాటర్ ఉండయో ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల అన్ని వాళ్ళకి సంబంధించిన బోర్లన్నీ వాటర్ ఉండకుండా అయిపోతుంది. ప్రతిసారి సమ్మర్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి 3 సంవత్సరాలు వాళ్ళని అడిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఊరుకుంటే ఈ ఏరియాలో వాటర్ ఉండే స్కేర్ సిటీ ఏముండదు. కానీ కుంట ఎండిపోతే మాత్రం ఇంకో 4 సంవత్సరాలు కుంట పూర్తిగా డ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా ఉండయి, కంపల్సరీ స్కేర్ సిటీకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీది పక్క ఉండయి, ఈ చివరస్థానం నుంచి మీదికి ఉండవు. సో ఇప్పుడు కూడా మున్సిపల్ బోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కూడా అట్లా అవుతుంది అనే ఉద్దేశంతో ప్రజల కోసం చేసిన పని అది. సో ఆ చేస్తున్న క్రమంలో మేం చేయని పని ఈయన చేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో దాన్ని ఆపాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇది సుందరీకరణ జరిగితే వెనక కట్ట కింద మేము చేసిన అరాచకం, ఆ కబ్జాలు, ఆ లేఅవుట్లు మీకు చూపించిన ఈ లేఅవుట్ అంతా బయటకు వస్తుంది, కట్ట మీదకి మనుషులు పోతుంటే వస్తుంటారు, ఇప్పుడు ఆ ప్లాట్లు అమ్మినాము, వాడు ఇల్లు కట్టుకోరాదు, వాడు వచ్చి మా మీద కూర్చుంటాడు, ఇట్లాంటి ఇష్యూస్ ఉండి మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఈయన కబ్జా చేసిండు అంటాడు. ఎక్కడ కబ్జా చేసినామండి? ఈ పక్క ఇది
మీది పక్క, ఇటు పక్కకు తాడూరు శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, ఆయన ప్రైవేట్ ల్యాండ్ ఆయనకు ఉన్నది. సో నో ఇష్యూ. మీది పక్క ఈ 8 ఎకరాల 5 గుంటలలో మీది పక్క గత నాకు తెలిసి 1954 వాళ్ళు కాయిదాలు తీసుకొచ్చి నాకు ఇచ్చిండ్రు. ఒక ఇద్దరు ఎస్సీ ఫ్యామిలీస్ అన్నదమ్ములు, వాళ్ళ తాతల తండ్రి నుంచి వాళ్ళు దున్నుకుంటున్నారు అక్కడ వ్యవసాయ భూమి. అంటే ఇండ్లనే దీనికి సంబంధించి 8 ఎకరాల 5 గుంటలనే మీది పక్క వాళ్ళు దున్నుకొని అక్కడ మీదికి నాయి బ్రహ్మణ్ కాలనీలో ఇల్లు కట్టుకుని అక్కడ స్థానికంగా నివసిస్తున్నారు. వాళ్ళకి తెలిసి తెలియక ఎప్పుడో వాళ్ళు అందులో వస్తుంది కాబట్టి, కబ్జా కాలంలో వస్తుంది కాబట్టి పాస్బుక్ చేయించుకుంటే అయిపోయింది. వాళ్ళకి తెలియక వాళ్ళు చేసుకోక ఇప్పుడు ఆ 3 ఎకరాల చిల్లర వాళ్ళు ఏదో దున్నుకుంటున్నారో వాళ్ళు తెలియక ఒక 2 రూములు కడితే ఆ రూములు 2 కూలగొట్టించినాము గతంలో. కౌన్సిలర్ కూడా చెప్పి వాళ్ళకు వద్దమ్మా బాగుండదంటే ఇంత వెళ్ళిన తర్వాత తీసేయించినాం, టీపీఎస్ ద్వారా తీసేసినాం. వాళ్ళు కూడా విల్లింగ్గా తీసేసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు 3 అక్కయ్యలు 2 అన్నదమ్ములు మళ్ళీ ఒక 5 రూములు వేసుకున్నారు. వేయొద్దు ఇక్కడ, ఎందుకంటే దున్నుకోండి, మీరు దున్నుకుంటారు, గతం నుంచి దున్నుకుంటారు, కబ్జా కాలంలో వస్తుంది, రేపు గవర్నమెంట్ మీకు ఇస్తే మీరు చేసుకోండి, కానీ ఇప్పుడైతే చేయొద్దు, అవకాశం లేదని మనం చెప్తే లేదు మాకు చైర్మన్ గారే చెప్పిండ్రు రూమ్లు వేసుకోమన్నారని. వాళ్ళు రూములు వేసుకుంటే ఆ రూములు బుచ్చిరెడ్డి అని బయట బ్లేమ్ చేసింది. కానీ ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే దగ్గరుండి మేము కూలగొట్టించినాం, మున్సిపల్ తీర్మానం చేసినాం. వాళ్ళు ఏమనుకున్నారు, నేను కూలగొట్టుకోను, ఆయనే కదా అనుకున్నారు. నాయ కావు కాబట్టి ధైర్యంగా నేను కూడా అక్కడే పక్కన నిలబడ్డా. మీకు ఫొటోస్ ఇస్తాం, న్యూస్ పేపర్లో వచ్చింది, అన్ని న్యూస్ ఛానళ్ళలో వచ్చారు, మేము కూడా ముందు నిలబడ్డాం, చెప్పినాం. కాకపోతే పోనీ పాపం ఒక 2 రోజులు టైం ఇస్తే మొత్తం తీసుకుంటారట అంటే అవకాశం ఇవ్వలేదు, తీసేసింది. ఈ కూలగొట్టిన తర్వాత నా ప్రశ్న ఏంటంటే, ఒక అమాయకుడు కబ్జా ఏం చేయలేవాడు, 3.5 years 1954 నుంచి కబ్జాలు ఉన్నాడు, దున్నుకుంటాడు, తెలియక రూమ్లు వేసుకుంటూ తప్పే, మీరు తొలగించింది. మరి తెలిసి కింద మీరు వెంచర్ కొడుతురు కదా, అదే గణపతి కుంటలో కొట్టిరు కదా, మిమ్మల్ని ఏం చేయాలి? మీరేమిటో కూలగొట్టారు కదా, మీరెందుకు మరి ఇప్పుడు దీన్ని వెంచర్ చేసిండ్రు? అంటే అమాయకునికి అయితే ఒక రూలు, మీకైతే ఒక రూలు. ఇది అడిగినందుకు పాపానికి ఇంట్లో కూడా మనం రేపు ఇప్పుడు పోదాం. ఏదైతే బఫర్ జోన్ పెట్టినామో ఆ బఫర్ జోన్లో ఇప్పుడు వాళ్ళది కూడా దాదాపుగా 2 ఎకరాలు మిగిలింది. మిగతా 1.5 acre బఫర్ జోన్లోకి వచ్చేసి కనీళ్ళు బాత వేసినాం. వాళ్ళకు కూడా చెప్పినాం, వీళ్ళకి రావద్దు, ఏమున్నా మీదికే దున్నుకోవాలి మీరు. ఆ 2 ఎకరాలు మీరు కోర్టులో ఉన్నది, అది వాళ్ళు కోర్టులో వేసిండ్రు. కోర్టులో మీకు ఒకవేళ కోర్టు ఫేవర్ ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి. ఇక ఇప్పుడు బుచ్చిరెడ్డి కబ్జా చేసింది ఏదో వాళ్ళే చూపెట్టాలి, లేకపోతే చైర్మన్ కూడా కబ్జా చేసిండా అని వాళ్ళు అంటున్నారు. మరి ఇంతకుముందు ఆరోపణ చేసినప్పుడు చైర్మన్ ఏది, సంపత్ రెడ్డిది, బుచ్చిరెడ్డిది, ఆ వాటాలు ఏదో ఆడికి వచ్చి చూపిస్తే మా దగ్గర మేము చిన్న గుడి చేసుకుంటాం. మీ వాటాలు మా వాటాలు మీరే చూపెట్టాలి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రతి మున్సిపల్ కౌన్సిల్లో ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. ఏదైతే మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 5 కౌన్సిల్ అన్నారో, మీరు ఇప్పుడు నేలపై బైఠాయించడమో, నిరసన వ్యక్తం చేయడమో, వాకౌట్ చేయడమో జరుగుతుంది. ఎందుకట్లా మీరు ఒక్కరే అట్లా చేస్తున్నారు? ఎందుకు ఇష్యూ చేస్తున్నారా? మున్సిపల్ మీటింగ్ కావాలని ఇష్యూ చేస్తున్నారా మీరు? మున్సిపల్లో 2 జరుగుతాయి మీటింగ్లో. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇలా 28, 29, 28 ఎల్లుండి మీటింగ్ ఉంటుంది. మినిట్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. మినిట్స్ ముందు ఏ వార్డులో యాక్చువల్గా రూల్ ఏంటిదంటే, మున్సిపల్ కౌన్సిలర్ని మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అడ్రస్ చేసేటి అని అడిగి అందరి సమస్యలను క్రోడీకరించి మున్సిపాలిటీలో అంశాలు పెట్టాలి. ఏది జనరల్ బాడీ మినిట్స్లో పెట్టాల్సిన అంశాలలో ఇవి చేర్చి పెట్టాలి. కొన్ని ఆర్థికంగా అవసరాలు ఉంటాయి, కొన్ని ఆర్థికంగా అవసరం లేని కూడా ఉంటాయి, అవి పెట్టాలి. కానీ ఏ రోజు కూడా ఈ పాలక మండలిలో వాళ్ళు తయారు చేస్తారు బుక్స్. ఎల్లుండి కదా మీటింగ్, రేపు సాయంత్రం లేట్ అవర్స్లో అది ఇంటికి పంపిస్తారు. 24 hours ముందు సర్వ్ చేస్తే మాకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే కౌన్సిలర్ ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు ముందే. అంటే ఏ వాటిలో ఏ సమస్య ముందు ఎవరిని తెలుసుకోరు, ఎవరిని అడగరు, వాళ్ళ ఇంటికాడ కూర్చొని తయారు చేసిందే ఫైనల్. అదే ఎజెండా, అదే ఆపరేటర్, వాళ్ళు ఆడనే కూర్చుంటారు, ఆడనే తయారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు, అవతల ఇంకో 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళే ఉన్నారు కావచ్చు. మధ్యలో ఒక టర్మ్ టీడీపీ వచ్చినట్టుంది, ఇదంతా వాళ్ళే ఉన్నారు. ఒకసారి రమేష్ అని వచ్చిండు, ఒకసారి టీడీపీ వచ్చింది, అపర్ణ, ఒకసారి రమేష్ అని కాంగ్రెస్. ఈ మధ్య ఇచ్చిపెడితే 45 సంవత్సరాలు మొత్తం 30 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళే తయారు చేయాలి, మేమే మందబలం ఉన్నాం, మాదే నడుస్తుంది. ఆ క్రమంలో అంశాలు మావి చేర్చరు, అడిగితే దానికి సమాధానం చెప్పారు, అసలు ఆన్సరే ఉండదు. మరి మేము ప్రజల కోసం ఏం చేయాలి? పోరాటం చేయడం తప్ప ఇంకో లేదు. పుట్టుకతోటి వచ్చిన విద్య ఏంటంటే పోరాటం చేయాలి, పోరాటం చేసి ప్రతి మున్సిపల్ మీటింగ్లో మా ప్రజలకు సంబంధించిన అంశాలు ముందట పెట్టాం, పోరాటం చేసినాం, పోరాటం చేస్తాం కూడా. అంటే అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు పోరాటమే, పార్టీ మారిన తర్వాత కూడా పోరాటం. ఇప్పుడు ఇది కరెక్ట్గా మాట్లాడినారు మీరు. అయితే ఇది ఒక చిన్న కరెక్షన్ శ్రీ గారు, ఏంటంటే ఇప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నాము అంటే రాష్ట్రంలో ఉన్నాం,
సిద్దిపేట బల్దియాలో లేము. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజులా రాయనర్సు, కౌన్సిల్ మెజారిటీ కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిలే ఉంది, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు మర్చిపోతుర్రు. మాట మాట్లాడితే మీరు ఫండ్స్ తీసుకురండి, మీరు ఫండ్స్ తీసుకురండి. మరి మేము ఫండ్స్ తీసుకొస్తే మీరేం చేస్తారండి? పాలక మండలి మీది, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఫండ్స్ మీరు తేవాలి, లేకపోతే రాజీనామా చేయండి, ఎలక్షన్కి పోదాం, లేదా అందరు రాజీనామా చేయండి, మేము ఫండ్స్ తెస్తాం, 100% తెస్తాం. ఇప్పుడు రూరల్ మండలంలో, సిద్దిపేట రూరల్ మండలంలో దాదాపుగా 19 నుంచి 20 కోట్ల రూపాయలు గత 1.5 year నుంచి మాకు హరికృష్ణ గారి నేపథ్యం ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో, మా మినిస్టర్ అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు కావచ్చు, పొన్నమన్న గారి కృషితోటి కావచ్చు, ఇప్పుడున్న వివేకానంద కృషితోటి కావచ్చు, దాదాపు 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. నిధులు సమృద్ధిగా వర్క్ జరుగుతున్నాయి. మీరు అక్కడ మేము పాలక మండలి లేదు కాబట్టి మేము సహకరిస్తున్నాం, వస్తుంది. మీరు పాలక మండలి మీరు వెళ్ళి అడుగుంది ఒక్కసారైనా. మీరు రిప్రజెంటేషన్ మీ ఎమ్మెల్యే గారో మీరో వెళ్ళి ఏదైనా మంత్రికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? చేయరు. సో మీకు ఏం కావాలి? ఎంతసేపు ఉన్నాయి దోసుకోవాలి, అంతే తప్ప ఏం లేదు. ఇంకో అంశం మీరు అడిగినారు, ఎందుకు వస్తుంది మున్సిపల్ మీటింగ్లో ఇట్లా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు వెళ్తూ చూడండి, ప్రస్తుతం జరుగుతుంది కుంభకోణం ఏంటంటే, ఇప్పుడు మనం కోమటి చెరువు నుంచి కాలువ ఉంటుంది, నాల. ఆ నాల ప్రతి సంవత్సరం 50 లక్షలు, 20 నుంచి 50 లక్షల రూపాయలు పెట్టి దాన్ని తుంగదీస్తారు. 50 లక్షలు అవుతుంది మరి అంతగా? 10 లక్షలు కూడా కావు, అయితే 10 అవుతుండొచ్చు కరెక్ట్గా తీస్తే. మీరు మళ్ళీ వెళ్ళి వీడియో తీయండి, ఇప్పుడు వెళ్ళి వీడియో తీయండి, మీ వాళ్ళని చెప్పి వీడియో తీయించుండ్రి. ఆ తీసేసింది ఇప్పుడు అయిపోయింది. 2 అంశాలు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళండి. తీసింది ఏం లేదు, మీద తుంగ మాత్రమే తీసింది, మట్టి అట్లనే ఉన్నది. ఒకటి. రెండోది, ఆ పూల్ దగ్గర పోతాం. ఆ పూల్ దగ్గరకు పోయినాక ఏం చేస్తారంటే, అది మరి చదువుకొని ఉంటారా చదువుకోరో తెలియదు కానీ, ఆ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మా దాంట్లో కూడా ఏఈలు ఉన్నారు, మరి చూడాలి, పర్యవేక్షించాలి. నీళ్ళు ఇటు నుంచి అటు ఫ్లో కావాలి. మీరు వెళ్ళి కరెక్ట్గా తీయండి వీడియో, అటుపక్కకు వెళ్ళాలి. వాస్తవం ఈ నీళ్ళు అటు వెళ్ళాలి, అందుకే కదా మనం ఎంత క్లీన్ చేస్తున్నాం. ఈ నీళ్ళు అక్కడికి వెళ్తే నాకు వీడియోలు ఉన్నాయి, మీకు పెడతా. ఇప్పుడు ఈసారి తీసినాయి, ఏ డేట్ రోజు స్టార్ట్ చేసిండ్రు నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, డేట్ వీడియో తీసిన, లైవ్ క్లిప్పింగ్ పెట్టుకున్నా. ఏ రోజు వెళ్ళి కంప్లీట్ అయిందంటున్నా కూడా క్లిప్పింగ్ పెట్టి, ఇప్పుడు అయిపోయింది అన్నారు వాళ్ళు. అయిపోయిందంటే అక్కడ బకెట్ పెడితే 6 feet వీడియో ఇస్తా మీకు, భావిస్కాన పోల్ దగ్గర 6 feet డెప్త్ అది పోతుంది బకెట్, ఆల్మోస్ట్ మునిగిపోతుంది. అవతల పక్క చూడండి, 1 feet కాదు, మీద మట్టి వేసుకొని ఉంటుంది. ఈ నీళ్ళు ఎటు పోతాయి? మళ్ళీ రివర్సే వస్తాయి. ఇది ప్రతి ఇంతవరకే తీస్తారు. అవతలకి నీళ్ళు ఎందుకు అవతలకి వెళ్ళిపోవాలి? మట్టి తీస్తే పూడిక తీస్తే బాగుంటుంది. ఇక్కడ వరకు తీసినామంటారు కదా, సరే ఆ మంచో చెడో మీద తీసినరో ఏదైందో అవతలకి అయితే పోవాలి కదా. అవతలకు పోకుండా మీరు వెళ్ళి ఇప్పుడు చూడండి, అవతల ఇంత కనీసం బకెట్ కూడా పెట్టలేదు. ఈ నీళ్ళు ఇక్కడనే ఉంటాయి, అక్కడనే స్మెల్ వస్తాయి, అక్కడనే ఆగుతాయి. మీదికి నా గ్యాప్లకి ఏమైనా పోతాయి. నేను నా దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయి, ఇట్లా తీసిన వీడియోస్, డైరెక్ట్ వీడియోస్ కూడా తీసిన, అటుపక్క నుంచి కూడా వీడియోస్ తీసిన, మీకు షేర్ చేస్తా. వాళ్ళు ఇప్పుడు పని అయిపోయింది అన్నారు కదా, అటు పక్కకి వెళ్ళి చూడండి. అంత పచ్చి మోసం, డబ్బులు దండుకోవడానికి మార్గం. ఎవరు ఇరిగేషన్ చూస్తుంది, మున్సిపాలిటీ డబ్బులే నిధులు పెడతాం. ఇప్పుడు నిధులు పెట్టిండ్రు, నిధులు పెట్టి ఆ నిధులు ఈ రకంగా దుర్వినియోగం అవుతుంది. కొన్ని చెరువులు మాకేమో మెట్టు కట్టమంటే పైసలు లేవు. కొన్ని చెరువులు, ఎర్ర చెరువు అట్లాంటి కొన్ని చెరువులను ప్రతి సంవత్సరం తుంగునని బతుకమ్మ ముందు తీస్తారు. 5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి శాశ్వతంగా ఎండిపోయి, ఇప్పుడు ఎండాకాలం మొత్తం డ్రై అవుతుంది, మొత్తం పూటగా తీస్తే అలా మళ్ళీ తుంగ రాదు కదా. ఇప్పుడు సేమ్ మీరు చెప్పినప్పుడు ఈ కాలువలు తుంగున్నాను తీసేయడం, కాలువలు క్లీన్ చేయడం ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. దీంతోపాటు బతుకమ్మ కుంటలు కడితే సరిపోతుంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఉన్న చెరువులు, కుంటలు మొత్తం అక్కడ మొరం తీసుకురావడం, మట్టి పోయడం, ఇవన్నీ ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు అట్లా చేస్తారు. దుర్వినియోగం కావాలి, డబ్బులు కావాలంటే శాశ్వతంగా పర్మనెంట్గా ఏదైనా మనం చేస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. అది అలవాటు అయింది ప్రాణం. ఎంత ఒక 10 లక్షల వరకు ఉంటే ఎంత మిగులుతుంది? కాంట్రాక్టర్కు తెలియాలి, మనకేం తెలుస్తుంది. మీరు కూడా కౌన్సిలర్ కదా, మీ నేను ఎప్పుడు కాంట్రాక్ట్ చేయలేదు. ఎంత వస్తుంది? ఒక 2-3 లక్షలు సంపాదిస్తారు, 10 లక్షల వరకు వస్తుంది, ఈజీగా వస్తుంది. అట్లాంటి వాటి ఉత్తానే మీద ఇట్లా అనిపోతారు. ఓ రోజు ఇట్లా అని వీడియో తీసి ఆయన పేపర్కి ఇచ్చేసి అయిపోయింది. ఇవే జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని అడిగితే అవినీతి జరుగుతుంది, అరాచకాలు జరుగుతుంది. మీకు చెప్పాలి, చూస్తున్నారు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. మీరు అంత గొప్ప మంత్రి ఉండే మీకు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళినామండి? ఖచ్చితంగా తీసుకెళ్ళినాం. కానీ ఆయన ఏంటంటే ఆయనకున్న లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు. కొంత వ్యవస్థలో
ఆయనకు కూడా కొన్ని తప్పలేదు. లిమిటేషన్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడమేనా? ఎంకరేజ్ చేయకపోయినా సైలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసినట్టే కదా. అదే అంటున్నా మరి. ఇక సైలెంట్ ఉన్నాడు అంటే ఎంకరేజ్ చేయడమే. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గర ఉన్నాయి కొన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది వీళ్ళే ఇచ్చిండ్రు, ఇది వీళ్ళే ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రంటే ఒక దాంట్లో 185 అని ఇచ్చిండ్రు, ఒక దాంట్లో 188 అని ఇచ్చిండ్రు. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారని నేను ఆర్టీఐలో అడిగిన, శానిటేషన్ సిబ్బంది. ఒక దాంట్లో 185 అని ఇచ్చిండ్రు, ఒక దాంట్లో 188 ఇచ్చిండ్రు. ఒకటే నెలల గ్యాప్లా లీస్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, లీస్ట్ కూడా ఇచ్చిండ్రు. దీంతో పాటు నేను కొన్ని దగ్గర దాదాపు 70 నుంచి 80 ఆర్టీఐలు తీసుకున్నాయి. ఇవన్నీ ఆర్టీఐలు అన్ని. ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఆర్టీఐ స్టాంప్ ఉంటుంది దీని మీద. ఇది ఇచ్చిండ్రు. ఏమని ఉంటుంది దీంట్లో అంటే 2,000 చిల్లర. దీంట్లో ఏ డోర్ నెంబర్ మీద ఎవరు ఉన్నారు, 2,351 మంది ఉన్నారు అంటున్నారు. అసలు ఎన్ని ఇండ్లు కట్టినాయి అంటే ఇయ్యరు. మరి బ్యాలెన్స్ ఇల్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే ఈ లీస్ట్ కాకుండా 2,351 కాదు, 2,861, 23 అని చెప్తారు వాళ్ళు. మరి మిగతా 500 ఎటు పోయినాయి? దీంట్లో లేవు. ఇది ఆర్టీఐలో తీసుకున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐలో తీసుకున్నాం. ఈ ఇళ్లలోకి పోతే మనము సగం కంటే ఎక్కువ మంది ఉండరు. అది ప్రెస్ మీడియాలో కూడా తెలుసు, ఉండరు. ఏమైంది అంటే ఉన్న కొన్ని ఇళ్లలో తీసుకుపోతా. మనం గవర్నమెంట్ వచ్చినాక 51 తీసుకుపోయి ఇల్లీగల్గా ఉంచింది. నేను చాలా సార్లు దాని మీద ప్రెస్కి, మీడియాకి, కలెక్టర్ గారికి ఇచ్చిన, దాని మీద పోరాటం చేసిన. కానీ లాస్ట్కి ఏంటంటే ఆ 51 మందికే ఇవ్వాలంటారు వీళ్ళు సర్టిఫికేట్. దొంగతనంగా తీసుకుపోయి ఉంచిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలంటారు. ఇది వీళ్ళ పాలన, వీళ్ళ పరిస్థితి. మళ్ళీ ఒక అంశం, దాంట్లో ఒక 200 రూపాయలు ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి ఇంటి దగ్గర 200 రూపాయలు కలెక్ట్ చేస్తారు. మెయింటెనెన్స్ అని. ఒక ఇద్దరు ఎవరో ముస్లిం పిల్లల్ని ఇద్దరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఇదేంది మెయింటెనెన్స్ డబ్బులు. హరికృష్ణ ఇంటర్వ్యూ ఆయన కూడా ఇదే చెప్పిండు. అంటే దాదాపు 3,000 ఇళ్ళు అనుకుంటే 200 రూపాయలు పెట్టుకుంటే 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం, ప్రతి నెల డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. 6 లక్షల రూపాయలు ఎవరికి అండుకుపోతున్నాయి? ఇన్ని 8, 9, 10 సంవత్సరాల నుంచి ఎవరికి అండుకుపోతున్నాయి డబ్బులు? ఎవరు చెప్పారు వీళ్ళకి డబ్బులు 200 రూపాయలు కలెక్ట్ చేయాలని? దేనికోసం? మెయింటెనెన్స్. ఇల్లు, మీ ఇల్లు ఇప్పుడు క్లీన్ చేయాలి, చెత్త ఉంటుంది, శానిటేషన్ వాళ్ళకి ఇవ్వాలని. కానీ శానిటేషన్ సిబ్బందికి మనమే డబ్బులు ఇస్తున్నాం. ఆ శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన కాయిదాలు నా దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మళ్ళీ అక్కడ ఏమైనా రిపేర్ వర్క్స్ ఉంటాయి. మొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం మెయిన్ లైన్ ఖరాబ్ అయిందంటే ఇక్కడ నుంచి ఫండ్స్ పెట్టి, మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ పెట్టి రిపేర్ చేసింది. మరి ఆ డబ్బులు కనీసం మున్సిపాలిటీకి రావాలి కదా. పోనీ ఏదైనా జీవోనో, గెజిటో, ప్రొసీడింగో ఇచ్చి మీరు ఈ 200 రూపాయలు కలెక్ట్ చేయమన్నారా? వార్డ్ ఆఫీసర్ కలెక్ట్ చేస్తున్నాడా? మున్సిపల్ అకౌంట్కి పైసలు వస్తున్నాయా అంటే మేము ఆర్టీఐలో పెడితే చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు అని, ఎవరో మాజీ కౌన్సిలర్ ఎవరో ఉన్నారు అని కూడా అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ చేస్తుండా, మాజీ కౌన్సిలర్ చేస్తున్నాడా, ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టి అయితే చేస్తున్నారు. ఏం రిసిప్ట్ లేదు, ఏం లేదు. తాళాలు వలగొడతారు. తాళం ఉందనుకోండి, తాళం వలగొడతారు. తాళం వలగొట్టి ఇంకో తాళం వేసుకుంటారు. స్కూల్ 183 184 బ్లాక్ స్కూల్, ఒక హై. ఇప్పుడు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే చెప్తారు. 180 దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు నేను స్కూల్ కి సంబంధించిన వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి నేను అనకూడదు. నేను కొంతమంది వ్యక్తులు వచ్చారు అక్కడ నుంచి, డబుల్ బెడ్రూమ్ నుంచి. స్కూల్ స్టార్ట్ అవుతుందన్న 8th రోజు 6th రోజు వచ్చారు. అన్న స్కూల్ స్టార్ట్ అవుతుంది, పక్కకు హై స్కూల్ ఉంటుంది, మా ప్రైమరీ స్కూల్. ఈ ప్రైమరీ స్కూల్ మొత్తం మేము వచ్చి చూసేసరికి తాళాలన్నీ వలగొట్టేసారు. లోపల మేము తీసి వాళ్ళని పిలిచి అడిగితే తాళం తీసి కనీసం చూపెట్టవా అంటే ఆ ఇర్ఫానో ఎవరు ఉంటే, ఇర్షాదో ఎవరో ఇద్దరు ఉంటారు ముస్లిమ్స్. ఆ ఇద్దరు ముస్లిమ్స్ వాళ్ళని పిలిచి అడిగితే తీసి చూపిస్తే మొత్తం వాళ్ళకి సంబంధించిన, పిల్లలకు సంబంధించిన పెయింటింగ్ చేస్తారు కదా, అవన్నీ గుంజేసిండ్రు. ఎవరికి 4 పోర్షన్లు అప్పటికే ఎవరికో కబ్జాకి ఇచ్చేసిండ్రు. వాళ్ళు పోయి కబ్జా కొంటుండ్రు. అడిగితే మేమేం చేయలేము, మీరు పోయి పలానా ఒక పేరు చెప్తారు. అక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న మాజీ కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఆయన పోయి అడుగుంటారు. ఆయన ఏమంటాడట అంటే మీరు పోయి పలానా ఫంక్షన్ హాల్లో స్కూల్ నడిపించుకోపోండి అన్న, ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఆ ఫంక్షన్ హాల్ నడిపించుకోమంటాడు. ఇది ఆల్రెడీ కబ్జా చేసేసినాం, అయిపోయింది, మీరు పోయి ఆడ నడిపించుకోనట్టు. మరి ఫంక్షన్లు చేసినప్పుడు ఎట్లా? హరీష్ రావు గారిని పోయి అడిగినట్టు వాళ్ళు. హరీష్ రావు గారిని పోయి అడిగితే నేనేం చేయాలని, నేను ఉన్నప్పుడు పీరియడ్ ఇచ్చినా నాది ప్రేమ నడుస్తలేదు, మీ బుద్ధిన పని చేసుకోరు. నా దగ్గరకు వచ్చారు, అన్న ఏదైనా చేయండి, మీ ఇన్ఛార్జ్ గారు మీరు కలిసి అందరికి ఉపయోగపడేది కదా, ఏమైనా చేయండి అంటే మళ్ళీ 3 రోజుల తర్వాత పోతే మొత్తం కబ్జా అయిపోయినాయి. ఆ బ్లాక్ మొత్తం కబ్జా అయినాయి. అంతకుముందు 4 ఉండే, మొత్తం కబ్జా అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు, ఆ స్కూల్ ఎక్కడ నడుస్తుందో వాళ్ళకే తెలవాలి. ఇంత అరాచకంగా ఈ డబుల్ బెడ్రూమ్ అంశం. దీంట్లో సిబ్బంది మా వాళ్ళు పనిచేస్తారు, కబ్జాలు మీరు చేస్తారు. 200 రూపాయలు నెలకు 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎటు పోతున్నాయో, ఎవరు అకౌంట్ పోతున్నాయో వాళ్ళే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కోమటి చెరువు దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఇన్ని తెలిసినా మీకు ఇన్ని ఆధారాలు ఆర్టీఐలో లీగలే కదా, కలెక్టర్ గారి దగ్గరికి చెప్తా, అది కూడా చెప్తా. ఒక అంశం చెప్తా. కోమటి చెరువు దగ్గరకు వద్దాం. కోమటి చెరువు దగ్గర ఆర్టీఐ తీసుకున్నాను నేను. కోమటి చెరువు మీద ఎన్ని కోట్ల రూపాయలు 2014 నుంచి స్పెండ్ చేసి ఉంటే ఇయర్ వైజ్ కావాలంటే ఇచ్చారు. దాదాపుగా 46 కోట్లు 47 కోట్ల చిల్లర ఖర్చు పెట్టినాము అని ఇచ్చారు.
మన 47 కోట్లు ఖర్చు పెడితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని మళ్ళీ ఇంకో ఆర్టీఐ పెట్టింది. ఓకే. సంవత్సరం వారుగా ఇన్కమ్ ఎంత వస్తుందంటే కోమటి చెరువుకు సంబంధించిన ఆదాయానికి సంబంధించిన వివరాలు మా దగ్గర అందుబాటులో లేవు. ఇది వసూలు చేస్తారు కదా అక్కడ కోమటి చెరువుకి వస్తుంటే. అందుబాటులో లేకపోవడం ఏంది మున్సిపాలిటీ దగ్గర? వాళ్ళే కదా రిసిప్ట్ ఇస్తుండ్రు. లోపలికి ఒక వ్యక్తి పోతుండు, మున్సిపాలిటీ వాళ్ళే రిసిప్ట్ ఇస్తుంది కదా లోపలికి వెళ్ళడానికి 30 రూపాయలు తీసుకొని. అవును, టూరిజం వాళ్ళ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారు? టూరిజం కాదు, చెప్తా, టూరిజంది కూడా చెప్తా. ఓకే. ఇదే అంశం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళే టికెట్ అది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పార్కింగ్ కూడా మున్సిపాలిటీదే. ఆ షట్టర్లు బయట ఉన్న షట్టర్లు కూడా మున్సిపాలిటీ. దాని ఆదాయం ఏమైతుంది? షట్టర్లు మన మున్సిపల్ డబ్బులతో షట్టర్లు వేసినాం కదా, దాని ఆదాయం ఎట్టుపోతుంది? ఈ లోపలికి వెళ్ళే టికెట్, డైలీ టికెట్, మా హరీష్ రావు గారు చెప్తారు, పెద్ద నాయకులు అమెరికా నుంచి వచ్చి ఫ్లైట్లో దిగి కోమటి చెరువు చూసిపోతుండ్రు. బస్సులు వచ్చినాయి, 10 ఏళ్లలో మస్తు డబ్బులు వచ్చినాయి, మస్తు కోమటి చెరువు అందాలను చూసిపోయాను. ఆ డబ్బులన్నీ ఏమని నేను అడిగితే మా వివరాలు మా దగ్గర లేవంటారు. మరి ఈ డబ్బులు ఎవరింటికి పోతున్నాయి? ఇది పక్కా నిర్దిష్టమైన ఆరోపణ. నేను ఆర్టీఐలు తీసుకున్నా, ఆర్టీఐలు క్లియర్ వాళ్ళు ఇచ్చిండ్రు. కోమటి చెరువు ఆదాయం సంబంధించిన వివరాలు మా దగ్గర లేవు. 2 సార్లు పెట్టిన, రెండు కాయిదాలు ఉన్నాయి. మెయింటైన్ చేసేది వాళ్ళే. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉండాలి అంటే అవి ఎటుపోతున్నాయి? మన డబుల్ బెడ్రూమ్ డబ్బులు 6 లక్షలు, నెలకు 6 లక్షలు ఎటుపోతున్నాయి? ఈ కోమటి చెరువు ఇన్కమ్ ఎటుపోతుంది? మూడో అంశం అక్కడనే మీరు అన్నారు ఇంత టూరిజం అనేది 2014 నుంచి కోమటి చెరువు డెవలప్మెంట్ అంటే స్పీడప్ అయితే తర్వాత ఈ 47 కోట్లు డబ్బులు ఖర్చు పెడితే టూరిజం అనేది 2020-21 నుంచో కోవిడ్ తర్వాత టూరిజం వాళ్ళకు పార్ట్ ఇచ్చింది, ఒక పార్టే. ఆ టూరిజం వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన టూరిజం వాళ్ళు కూడా మున్సిపాలిటీకి పే చేస్తారు. ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? మెయింటెనెన్స్ ఏమో మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెడతాం, దాని లోపల ఏమైనా మెయింటెనెన్స్ ఉంటే ఖర్చు మనం పెడతాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల అలా చూపెడతారు మున్సిపాలిటీ దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాం అని. వచ్చే ఇన్కమ్ ఏదంటే చూపెట్టరు, అంటే టూరిజం వాళ్ళు అంటారు. ఇంకో థర్డ్ పాయింట్ ఇంట్లోనే ఇప్పుడు నా దగ్గర ఒక లీస్ట్ ఉంది, ఈ ఎంప్లాయీస్ లిస్టు. ఈ ఎంప్లాయీస్ లిస్ట్లో ఎంతమంది పని చేస్తున్నారంటే ఈ లీస్ట్ ఉంది కదా, నేను కొన్ని పేర్లు కూడా కావాలంటే చదువుతా. వీళ్ళు అక్కడ ఇప్పుడు పని చేస్తుంటారు. మరి టూరిజం ఓన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనకు రూపాయి ఇన్కమ్ లేనప్పుడు మీరెందుకు మనం ఎంప్లాయీస్ తోటి క్లీనింగ్ చేయిస్తుంటాం? టూరిజం అదే కదా మనుషులు పెట్టుకోవాల్సింది. శానిటేషన్ సిబ్బంది, ఈ లీస్ట్లో ఉన్న శానిటేషన్ సిబ్బంది అక్కడ పనిచేస్తుంది. మరి ఏంటిది ఇది అంటే ఇదే కుంభకోణం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని శ్రీనివాస్ గారు అసలు కొన్ని రోజులైనా వీళ్ళ సరిపోదు. ఇంకొక నిర్దిష్టమైన చెప్తున్నా, మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఎంక్వైరీ చేయించవచ్చు, జైలు పంపొచ్చు వాళ్ళను. ఒక 3 సిద్దిపేటలో 3 ఇంపార్టెంట్ ప్లేస్లలో వీళ్ళు కబ్జాలు మీరు అన్నారు. అరాచక ఏంటిదంటే వీళ్ళు మళ్ళా ఏమంటారంటే మేము చాలా మంచోళ్ళము, ఎదుటోళ్ళ మీద రాళ్ళేస్తాము అంటారు. వీళ్ళు మూడు చెప్తాను. 1668 సర్వే నెంబరు, 1340 సర్వే నెంబరు, 1301 సర్వే నెంబరు. ఈ 3 సర్వే నెంబర్లలో మీరు 2 ఎకరాల భూములు కబ్జా చేసి, నేను ఆర్టీఏలో పెట్టగానే ఇంకొక వ్యక్తి ఆర్టీఐ, ఇద్దరు పెట్టాం ఆర్టీఐలో, ఇంకొక కౌన్సిలర్ పెట్టిండు, 2 వ్యక్తులు ఆర్టీఐలో అప్లికేషన్ పెట్టగానే మీకు ఇన్ఫర్మేషన్ రాగానే తప్పు మీద తప్పు మీరు వాటికి ఖాళీ స్థలాగా డోర్ నంబర్లు వేసింది నిజమా కాదా? ఆ డోర్ నంబర్లు కూడా చదువుతాను. 17-3- అని కంటిన్యూషన్ లో ఉన్న నంబర్లు మీవా కావా? ఇక్కడ ఏరియాది మైత్రివనం ఎదురుగా 1, 2 ఎకరాలు. వాళ్ళ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి, కొన్ని ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఇదేంటిది ఈ రోడ్లో వెళ్తుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎన్సాన్పల్లి రోడ్కి వెళ్తుంటే, గంగాజల్ నుంచి లెఫ్ట్కి తీసుకొని టువర్డ్స్ హైదరాబాద్ రోడ్కి వస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ల్యాండ్ లో ఒక మిలిటరీ వ్యక్తిది, ఘోరం అండి పాపం, రిటైర్డ్ మిలిటరీ, ఆయన 2 ఎకరాలు మీరు కబ్జా చేసింది నిజమా కాదా? మేము ఆర్టీఐలో పెట్టంగానే వెంటనే డోర్ ఎవరతను? నేను కోర్టుకు వెళ్తున్నా కాబట్టి ఇంతకంటే వివరాలు ఇవ్వలేకపోతున్నా. మీకు ఆర్టీఐలో ఎట్లా పేర్లు వచ్చినాయి కాబట్టి కాపీ ఇస్తా మీకు, మీరే ప్రచారం అంటే మీకు ఇచ్చినాక మీరు టెలికాస్ట్ చేసుకోండి. 17-3- అనే కంటిన్యూషన్ సర్వే నెంబర్లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యక్తుల పేరు మీద మీరు డోర్ నంబర్లు వేసి అసెస్మెంట్ నెంబర్తో సాయిస్తాను నేను. మున్సిపల్ అసెస్మెంట్ నెంబర్ ఎంత ల్యాండ్ వాళ్ళకి డోర్ నెంబర్ వేయించిండ్రు, వ్యక్తి పేరుతో సహా మీకు ఇస్తా, సర్వే నెంబర్తో సహా. మున్సిపల్ నుంచి నేను తీసుకున్న డాటా ఇది, నేను నా స్వంత కవిత్వం కాదు. ఇవి మీవి కావా? కాకపోతే ఏ రోజు మరి వాటిని మనం స్వాధీనం చేసుకుందాం, రెవెన్యూలోకి అప్పచెప్దాం. ఎవరికో మున్సిపాలిటీకో రెవెన్యూకో అవసరం వస్తుంది, గవర్నమెంట్ అవసరాలకు ప్రజా అవసరాలు మస్తుగా ఉంటాయి కదా. ఇది నిజమా కాదా? కాదంటే వెంటనే దాన్ని దయచేసి చైర్మన్ గారు, కమిషనర్ గారు, మీరు హరీష్ రావు గారు, మీకు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేను కావాలంటే డీటెయిల్స్ అన్ని ఇస్తా అండి. ఎప్పుడు మీరు చెప్తారో ఆ ప్రెస్ మీడియాని తీసుకుపోదాం. అది వెంటనే కబ్జా తీసుకోవడానికి డైరెక్షన్ మీరు ఒత్తిడి చేయండి. ఇక నేను ఒత్తిడి చేయడం అంటారా? శ్రీని గారు మీరు అన్నారు ఇంతకుముందు, శ్రీనివాస్ గారు ఏమన్నారు, మీకు ప్రభుత్వం ఉంది, మీరు ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఇంకా ఆధారాలు కాదండి, ఇంకా ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే
వీళ్ళు ఇయ్యని ఇవన్నీ వీళ్ళు ఆర్టీఐలో రిటర్న్ ఇస్తలేరు. ఇవి కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ 5 లెవెల్లో ఎవరికి అప్లై అయ్యానో వాళ్ళకి అప్లై చేస్తాను, చేసి తీసుకుంటాను ఇవి కూడా. సో ఇప్పటివరకే నేను సేకరించినవి దాదాపుగా 40 నుంచి 70 ఆర్టీఐలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు అన్నారు కదా, మీరెందుకు ఇనిషియేటివ్ తీసుకుంటలేరు, మరి వాళ్ళని అంటున్నారు కదా, మీరెందుకు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెస్కి ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది చెప్పొద్దన్నారు కాబట్టి, అఫీషియల్గా అయ్యేదాకా చెప్పొద్దన్నారు కాబట్టి ఆగిన. కానీ అది అయ్యేటట్టుగా లేదు, వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తున్నారు చేయకుండా. నేను ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, సహకరించి ఆఫీసర్ పేరు చెప్పొచ్చు, ఒక రిప్రజెంటేషన్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎల్బికి, ఏసీఎల్బి గరిమా అగ్రవాల్కి ఒక రిప్రజెంటేషన్ దాదాపు 1.5 month బ్యాక్ ఇచ్చిన. నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇచ్చిన. ఏమంటారు మేడం? మరి మేడం ఏమన్నదంటే, కొన్ని అంటే ఇవన్నీ ఇవ్వలే, ఇన్ని కట్ట ఇస్తే మళ్ళీ ఎవరైనా, నేను మేడం కూడా చెప్పిన, మేడం మీకు మొత్తం నా దగ్గర ఉన్న ఆర్టీఐలు ఇచ్చిన అనుకో, మీరు ఎవరికన్నా ఇచ్చి ఫైల్ లోపల పెట్టినానంటే జిరాక్స్ చేసి అంటే అప్పయిపోయి బాపత్, లేకపోతే ఫైల్ అన్న మాయం చేసి కూడా అన్ని చదివే అవకాశం కూడా లేదు. కాబట్టి నిర్దిష్టంగా ఒక రెండు ఇచ్చిన కింద పిన్ చేసి, ఒకటి ఇప్పుడున్న కమిషనర్ గారు రేపు జాయిన్ అవుతారు, ముందు రోజు రాత్రి 36 చెక్కులకు సంతకం పెట్టారు. ఇన్ఛార్జ్ కమిషనర్ రైట్ లేకపోయినా ఇన్ఛార్జ్ కమిషనర్కి 4 కోట్ల చిల్లర చెక్కులు సంతకం పెట్టి ఆ రాత్రి చేయాల్సిన లేదు. ఆమెకు ఉన్నది ఏంటంటే సాధారణ పరిపాలనకు మాత్రమే ఆమె డబ్బులు, దానికి సంబంధించిన చెక్స్ మాత్రమే సైనింగ్ అథారిటీ ఉంటుంది, కాంట్రాక్టర్కి ఇష్యూ చేయడానికి లేదు. 36 చెక్కులు సంతకం పెట్టినవి నేను ఆర్టీఐలో మున్సిపాలిటీ నుంచి తీసుకున్నది మేడంకి పిన్ చేసి ఇచ్చిన. నిలదీసిన ఈ అంశాన్ని మున్సిపల్ మీటింగ్ లో మీరు ఇప్పుడు ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది ఈ మీటింగ్ లో నెక్స్ట్. సో ఇది ఇచ్చిన మేడం, మరి ఇది నిజమంటారా అంటే కొన్ని నవ్వింది ఆమె. అది ఎన్ని లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయో చూసి, అరే ఇది ఎట్లయితుందండి, దీనికి ఇన్ని లక్షలు ఎట్లయితుందండి అని నవ్వింది. మరి ఖచ్చితంగా అండి అన్నాక ఇంకొక అంశం పెట్టిన. ఇలాగే పెడితే మేడం అది కూడా చూసి, కరెక్ట్ అండి 100%, అంటే మీరు అన్ని ఇస్తారా అంటే అన్ని ఇవ్వను మేడం, మీరు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి, 3 men కమిటీ 5 men కమిటీ, అంటే ఒక 1 manగా ఇస్తా అన్నారు. వద్దన్న, మ్యానిపులేట్ చేస్తారు మేడం, మీరు కూడా చాలా ఏళ్ళు చూస్తుండ్రు, దయచేసి ఒక 3 men కమిటీ 5 men కమిటీ ఏంటంటే 3 men కమిటీ వేస్తా అని హామీ ఇచ్చి, తను చెప్పింది ఏంటంటే ఆ కమిటీ అపాయింట్ అయ్యేదాకా మీరు ఆగండి అని. సో అందుకని నేను ఎక్కడ కూడా ప్రెస్ మీడియాకు కూడా నేను ఇచ్చిన పేపర్ మేడంకి ఇచ్చిన లెటర్ కూడా, రిప్రజెంటేషన్ కూడా నేను ఎక్కడ బయట పెట్టలేదు. కానీ చూసి 1.5 month అయిన తర్వాత ఇంకా జరగదు, నెక్స్ట్ అంటే ఊరుకోను, ఈ మేడం చేయలేదు కాబట్టి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ మేడంకి ఇస్తా. అయినా కూడా మేడం చేయకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీళ్ళ ఏసీఎల్ స్టేట్ హెడ్ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. అక్కడ కూడా ఒక 2 weeks చూసిన తర్వాత ఇవన్నీ క్రోడీకరించి ఖచ్చితంగా నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం, ఖచ్చితంగా వీళ్ళ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరికృష్ణతో మీరు బాగా అటాచ్ అయి తిరిగారు. మీరే కాకుండా మీతో జాయిన్ అయిన కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళ భర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు కొంత అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, విభేదాలు వచ్చినాయి అని ఒక ప్రచారం ఉంది. దానికి ఏమంటారు? తప్పండి, అవుట్ రైట్గా తప్పు. మేము ఈ రోజు కూడా నేను హరికృష్ణ గారితో మాట్లాడినా. కాకపోతే కొన్ని మేము ఇప్పుడు 5 కౌన్సిలర్లు ఉంటే మా వార్డులో మాకు పనులు ఉంటాయి కాబట్టి మాకు ఎప్పుడు పని పడితే అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం స్టార్ట్. ఇప్పుడు మేము పార్టీలో కలిసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంటి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవడము, అందరు కొత్త పార్టీకి కొత్త, అక్కడున్న లీడర్స్తో మేము కోఆర్డినేట్ కావాలి, కొంత ఎక్కువ మూమెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాకు సమయం 11 నెలలు, ఇంక మాకు కౌన్సిల్ పీరియడ్ ఉంది, ఈ 11 నెలలే ఉంది కాబట్టి మేము మా వార్డులలో వర్క్ చేసుకోవాలి, వార్డు ప్రజలతో మమేకమై ఉండాలి. కాబట్టి ఎవరైనా ఈ 5 కౌన్సిలర్ కొంచెం తక్కువ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. కానీ అట్లాంటిది 100% రాంగ్. ఖచ్చితంగా మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆ ఇన్ఛార్జ్ ద్వారా రేపు ఫండ్స్ కూడా తెచ్చుకుంటాం. గతంలో కూడా ఆల్రెడీ మున్సిపల్ ఫండ్స్, ఇప్పుడు రేపు మా వార్డులో ఒక 15 లక్షల వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ కూడా ఇన్ఛార్జ్ ద్వారానే వచ్చింది. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఆయన ద్వారా వివేక్ మా మంత్రి మంచి డైనమిక్ మంత్రిని ఇచ్చారు మాకు. సురేఖక్క కూడా డైనమిక్ ఉండే, వివేకన్న కూడా డైనమిక్ మినిస్టర్ని ఇచ్చారు మాకు. అన్న ద్వారా ఇన్ఛార్జ్ ద్వారా వెళ్ళి ఖచ్చితంగా మిగతా ఫండ్స్ కూడా తీసుకొచ్చి 11 నెలల్లో మా వార్డ్స్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం మేము తిరుగుతున్నాం, అంతే తప్ప ఎక్కడ గ్యాప్ లేదు. వర్క్ అంటే రెగ్యులర్గా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మాకు కూడా ఎలక్షన్ పీరియడ్ దగ్గర, ఎలక్షన్ ఇయర్ కాబట్టి మేము ఖచ్చితంగా మా వార్డులో ఉండాలి, యాక్టివ్గా పనిచేయాలి. కాబట్టి ఇంకెక్కువ యాక్టివ్, 4 ఏళ్ళ నుంచి చేసినాం, ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. కాబట్టి మేము వార్డులో ఎక్కువ కేంద్రీకరిస్తున్నాం, పార్టీ యాక్టివిటీస్కి కొంచెం తగ్గినాం. ఈ 4 ఏళ్లలో మీది 37వ వార్డు కదా? 7వ వార్డు. 37 సారీ 7 నెంబర్. ఎంత డెవలప్మెంట్ చేశారు మీరు? దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వచ్చేసరికి మా వార్డుకి వచ్చినప్పుడు నేను గెలిచినప్పుడు ఒక 20%, 15 to 20% ఓన్లీ శ్రీ సాయి నగర్ వరకు ఒక 15 to 20% ఉండే, ఇంక మిగతా ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇప్పుడు మా వార్డు ఒక నాయి బ్రాహ్మణ కాలనీ తప్ప
వార్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియర్ అయిపోయింది. ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్క కనెక్షన్ కూడా పెండింగ్ లేకుండా కంప్లీట్ వార్డ్ ఒక 20 హౌసెస్ అవుట్ ఆఫ్ 1000 నేను గెలిచినప్పుడు 853 ఉండే. ఇప్పుడు ఒక 100 పెరుగుంటుంది, 950 హౌసెస్ ఉంటే 9 కొత్తగా కాలనీ అయినవి కూడా బాలాజీ నగర్ లాంటి ప్లేసెస్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది. ఓన్లీ నాయి బ్రాహ్మణ్ కాలనీలో అవుట్లెట్ సమస్య ఉండడం వల్ల అవుట్లెట్ సమస్య కూడా అతి త్వరలో క్లియర్ చేసి ఎలక్షన్ అయిపోయేలోపు దాన్ని కూడా అవుట్లెట్ చేసేసి దాన్ని కూడా అవుట్లెట్ క్లియర్ చేసేస్తాము. 100% యూజీడీ కంప్లీట్ చేసిన వాడుగా ఇప్పుడు 95% 96% అయిపోయింది. ఒక్క నాయి బ్రాహ్మణ్ కాలనీ తప్ప ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్లో లేదు. 2-3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది? మీరు ఈసారి కౌన్సిలర్గా పోటీ చేస్తారా? లైన్లో ఉంటారా? ఖచ్చితంగా చేస్తామండి. ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మేము గెలవకముందే మేము నామినేషన్ వేసి రిజల్ట్ రాకముందే పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే వార్డులోకి వెళ్ళి ప్రజలతో పనిచేస్తూ ఉన్నాం. కోవిడ్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఫుడ్ వండిపించి కోవిడ్ కిట్స్ కానీ ఏ రాత్రి నేను స్వయంగా వెళ్ళి డోర్లు కొట్టి అక్కడ ఫుడ్ పెట్టి డోర్లు కొట్టి గ్లౌస్ వేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా రిజల్ట్ రాలే అక్కడ నుండే పనిచేయడం మొదలుపెట్టినాం. ఎక్కడ కూడా 4 సంవత్సరాలలో ప్రజల మధ్యలోకి వెళ్లకుండా లేము. ఈ రోజు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఈ రోజు ఉదయం కూడా నేను ఒక కాలనీకి వెళ్ళి అక్కడ సమస్యను అడ్రస్ చేసి వచ్చిన. ప్రతిరోజు మాకు అలవాటు అయిపోయింది ఏంటంటే ప్రజల మధ్యలోనే ఉండాలి, లేకపోతే మాకు కూడా మనసు పట్టేటట్లేదు. రాను మరి ఏమవుతుందో అని అందుకని ప్రజల కోసము మా కోసము రెండు మేము కూడా ఊరికే తిరిగి వాళ్ళతో అటాచ్ అయిపోయినాం. వాళ్ళు మమ్మల్ని చూడకపోతే వాళ్ళు అయ్యో అన్న వారమే రాకపోయినాం అనే పరిస్థితి. మేము పోకపోతే మాకు కూడా అయ్యో వెళ్తీవి ఏదో వెళ్ళలేయాలా వాళ్ళు పోయేది ఉంటేమని ఒక వెళ్తీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మేము నిలబడతాం. కాంగ్రెస్ కౌన్సిల్ ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీని కొడతాం. కాంగ్రెస్ కౌన్సిల్ వస్తుంది అంటే నమ్మకం ఉందా మీకు? 100%. జనంలో కాంగ్రెస్ పార్టీ అంత పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది అంటారా మీరు? ఇప్పుడు ఇంతకుముందు వీక్ అయితే చెప్తాను. నేనేమంటున్నా అంటే సిద్దిపేట కాంగ్రెస్ లో ఇంతకుముందు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏం లేవు. మేము 5గురం వచ్చినాం. ఈసారి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు 43లోని మెజారిటీ సీట్లు మేము సాధిస్తాం. ఎవరైతే బలహీనం అవుతుందంటారో వాళ్ళే బలహీనం అవుతుండ్రు. వాళ్ళు ఇంకా కలలుగా అంటారు మేము మళ్ళా కౌన్సిల్ మేమే వస్తాం, నేను చైర్మన్ అవుతా 4-5 పేర్లు వచ్చేసినాయి మా దగ్గరికి, మేమే అవుతాం మళ్ళీ వాళ్ళు కలలుగా అంటారు. కానీ ప్రజలు క్లియర్గా ఉన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు క్లియర్గా చెప్పిండ్రు. టౌన్లో అయితే ఇంకా క్లియర్గా చెప్పిండ్రు మీకు ఏం బాబు 45 ఏళ్ళు మీరు 35 ఏళ్ళు బాగా కష్టపడ్డారు, బాగా దోసుకున్నారు, ఇక మీకు మేము వేయడం అనేది కుదరదు అనేది క్లియర్గా చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓటేస్తారు అనుకుంటున్నారు మీరు? అధికారంలో ఉన్నాము. ఆల్రెడీ కొన్ని పథకాలు చెప్తాను, వాళ్ళు చెప్తున్నారు ఏం లేవని. ఎవరికైనా ఒకరిద్దరికి ప్రతి దగ్గర ఉంటుంది శ్రీనివాస్ గారు, అందరికి అన్ని రావులే. వాళ్ళు దాని లింకింగో ఏదో. ఇప్పుడు టౌన్ వరకు చెప్తున్నా నేను. పవర్ ఫ్రీ పవర్ రైట్. నా దగ్గర నా వార్డు ఒక్కరే బ్యాలెన్స్ ఉన్నారు. ఆమె కూడా పెద్ద మనిషి తిరిగిపోతే నిన్న పంపించిన. ప్రాబ్లం ఏంటంటే లింక్ అయితే ఇక్కడ కాదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసుకోవాలి దాన్ని అన్నారు. అక్కడ క్లియర్ చేయిస్తాను. సో ఒకటి ఫ్రీ పవర్ 100 యూనిట్స్ వరకు. నెంబర్ 2 ప్రజలు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి 100 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. నెంబర్ 2 అడగకుండానే రైస్ సన్నబియ్యం ఇస్తున్నాం. మూడోది నేను టౌన్ వరకే పరిమితమై చెప్తున్నా, ఇప్పుడు మండల్ కాదు టౌన్ వరకే పరిమితం చెప్తున్నా. మూడో అంశం మేము ఆల్రెడీ డెవలప్మెంట్ మాకు ఇక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా 2 కోట్ల నిధులు తీసుకొచ్చి వర్క్స్ ఆల్రెడీ చేసినాం. ఇప్పుడు కూడా నిధులు తీసుకొస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు తేకపోయినా మా వరకు మేము తీసుకొస్తాం, మేము డెవలప్మెంట్ చేస్తాం. ఫ్యూచర్లో ప్రజలకు ఏంటంటే మేము చెప్పేది మేము యాక్టివిటీస్ చేస్తుంది, మా గవర్నమెంట్ ఉంది, మేము ప్రజలలో ఉన్నాం, మేము రూలింగ్లో ఉన్నాం, మేము నిధులు తీసుకొస్తాం, మేము డెవలప్ చేస్తామని చెప్పగలుగుతున్నాం. మరి వాళ్ళు ఏం చెప్తారు? మీరు అధికారంలో ఉండి ఏం చేసినారంటే ఇవి చేసి వాళ్ళని చూసారు, వాళ్ళని తీసుకుపోతారు మీరు, ఇవన్నీ జనంలో తీసుకుపోతారు. ఖచ్చితంగా తీసుకుపోతాం. అందుకే అన్ని జాగ్రత్తగా పెట్టాం. బుక్లెట్ కొట్టి ఆ బుక్లెట్ పంచుతాం ఇంటికి. సిద్దిపేట మొత్తం పంచేస్తారు ఖచ్చితంగా. ఈ ఆర్టీఐలే పంచుతాం. స్పైరల్ బైండింగ్ చేసి వీళ్ళు చేసిన ఇంకా అప్పటి వరకు ఇంకా 11 నెలల వరకు ఇంకా ఎన్ని తీయాల్సి వస్తుందో ఎన్ని వస్తుంది, ఎన్ని చూడాల్సి వస్తుంది. ఇంకా అరాచకాలు కొనసాగుతాయి అంటారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న వాటిని అయితే వాళ్ళు ఇచ్చిపెట్టారు కదా, ఉన్న వాటిని దాన్ని ఎట్లా కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు బయటకు వస్తున్నాయి. ఓకే బుచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ, సంతోషం. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ డిఎస్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ.